ఉండేటటువంటి భాగ్యాన్ని, అంటే ఆయన ఎప్పుడు తండ్రితో ఉండేటటువంటి ఒక ఆలోచనని ఆయనలో దృఢపరుచుకున్నాడు. అదేంటంటే ప్రార్థన. ఎప్పుడు ఆయన తండ్రి లేకుండా లేడు. నా తండ్రి నా తండ్రి అంటానే ఉన్నాడు ప్రతిసారి. నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడు పరలోక రాజ్యానికి వారసుడు అన్నాడు. చూడండి ప్రకటన 1:1. యేసుక్రీస్తు తన దాసునికి కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షము. ఈ సంగతులు త్వరలో సంభవింపబోనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు చూడనిది, మనం ఎప్పుడు ఆలోచించనిది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం గురించి మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం. అదేంటంటే దేవుడిచ్చే గొప్ప బహుమానమైనటువంటి కలలు. ఎందుకంటే దాన్ని మనం ఎప్పుడు చూడనప్పటికీ దానిలో ప్రవేశిస్తామని నిరీక్షణ కలిగి ఉన్న మనం, దాన్ని స్వతంత్రించుకోవాలనుకునే మనం, యోహాను తన శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను కలిగిన దర్శనం అంట. ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు యోహాను. ఎందుకంటే దేవుడు అతన్ని పరవాసిగా తీసుకుని వెళ్ళాడు. అప్పుడు జరిగినటువంటి కార్యం యోహాను పరలోకంలో ఉండడం అండి. చూడండి ఎఫెసు 4వ అధ్యాయం ఎఫెసీ 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించేనని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన కృప అనుగ్రహింపబడిందంట. ఆ కృప ఎటువంటిదంటే ఆయన చెరగా పట్టుకొని పోయాడంటండి. అంటే పాపంలా వదిలిపెట్టలేదు ఆయన. కొంతమంది పని చేస్తారు, బాబు అది తుడు అంటే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, శుభ్రంగా తుడి చేస్తామని చెప్పి వచ్చి చెప్తారు. కానీ అలా కాదు. ఏదైనా పని చేస్తే కంప్లీట్గా ఎందుకు మనకు అప్పగింపబడింది, ఎందుకు మనం దాన్ని చేసాం అనే ఉద్దేశంతో చేయాలి. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా తనకు అప్పగింపబడినటువంటి ప్రతి ఒక్క లేఖనము నెరవేర్చుకుంటూ తన పని అంతటిని ఎంతో సౌఖ్యంగా, చక్కగా, నెమ్మదిగా, ఎంతో ఓర్పుతో, సహనంతో, దీర్ఘశాంతంతో, ఆత్మ ఫలాలతో, ఒక మాటలో చెప్పాలంటే తనంతటినీ నెరవేర్చి ముగించాడండి. చూడండి ఆయన ఆరోహణమై తిరిగి లేచాడని నమ్ముతున్నాం. ఆ ఆరోహణం ఎంతో ప్రాముఖ్యమైందండి. మన యొక్క క్రైస్తవ జీవితానికి మనకు ఆ ఆరోహణం ఎంతో ప్రాముఖ్యమైంది. చూడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనం. ఆ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి తన పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానం సంపూర్ణం చేయబడిందండి. ఏమైంది? పునరుద్ధానం సంపూర్ణం చేయబడింది. మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఆ యేసును దేవుడు లేపెను. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎవరు లేపాలండి? మనం చనిపోయిన తర్వాత దేవుడే లేపాలి. యేసు ప్రభు మనకై మొరపెడుతున్నాడు, మనకు మధ్యవర్తిగా ఉన్నాడు.
భూమికి ఆకాశానికి మధ్య నిలిచినటువంటి ఆ యేసుక్రీస్తు, ఈ దేవుడు ఆయన లేపినట్లుగా మనల్ని కూడా లేపడానికి, పునరుద్ధానము మనం కూడా చెందడానికి, పునరుద్ధానాన్ని సంపూర్తి చేయడానికి ఆయన కారకుడై ఉన్నాడు. చూడండి, ఫిలిప్పి 2వ అధ్యాయం, ఫిలిప్పి 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చూడండి, క్రీస్తు యేసు ఒక మనసు కలిగి ఉన్నాడంట, అది మీరును కలిగి ఉండాలని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. చదువు. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చూడండి, ఇక్కడ దేవునితో సమానమైనటువంటి స్థితిని, స్థాయిని కలిగినటువంటి యేసుక్రీస్తు విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచలేదంటండి. ఎవరైనా కొన్ని హద్దులు ఉంటాయి. ఎలా అంటే చిన్నవారికి చిన్నవారికి, చిన్న కులస్తులకి ఇది, పెద్ద కులస్తులకి అది అని కులస్తులు భేదాలు ఉంటాయి. లేదంటే ఒక అధికారి చిన్న అధికారి మీద అజమాయిషీ చేసే వ్యతిరేకతలు ఉంటాయి. చిన్నవారిని పెద్దవారు అజమాయిషీ చేసే బాధ్యతలు ఉంటాయి. వాటిని వాళ్ళు విడిచిపెట్టరు. ఎందుకంటే వాళ్ళకి కలిగినటువంటి సంతోషం, సౌఖ్యం, లాభం అందులోనే ఉంటుంది. వారు ఏ విధంగా అయితే వారు కలిగి ఉన్నారో, కానీ యేసుప్రభు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప ఆధిక్యతను వదిలిపెట్టుకొని వచ్చి ఆయన పశువుల పాకలో పుట్టి పశువులు వధించుకుంటూ పశువులే ప్రాణంగా బ్రతికేటటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఒక గొప్ప నిరీక్షణ మిగిల్చి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన శిలువలో బలి అయి వాటినన్నిటిని కొట్టివేసి, నేనే సమాధానాన్ని, నేనే మిమ్మల్ని అందరినీ రక్షించేవాడిని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన హెచ్చింపు సింహాసనాసీనుడైన ఆధిక్యత మరలా ప్రారంభమైందండి. ఆయన ఏదైతే కోల్పోయాడో ఆ 33.5 సంవత్సరాల తర్వాత దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మనము ఈ జీవించే జీవితకాలంలో మనము నిజంగా స్వాధీనం చేసుకోగలమా, చేసుకోలేమా అంటే మనకి రావాల్సినటువంటి ముందు తలంపు ఏంటంటే, మనము మనల్ని పరీక్షించుకొని దేవుని యొక్క లేఖన ప్రకారం మనం నడుచుకున్న బద్దులమై ఉన్నామండి. చూడండి, హెబ్రీ 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే గొప్ప శ్రేష్టమైన నామము పొందెనో, వాటికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. చూడండి, ఆయన మహామహుడయ్యాడంటండి. సమ్మతి కలిగినటువంటి మనసుతో ఆయన తను దేవునికి ఎంతో ప్రీతిపాత్రంగా ఎంచబడే విధంగా తాను దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడండి. అయితే మనం కూడా లేఖనాల ప్రకారం ఆలోచిస్తే, మొట్టమొదట ఈ లోకం అంతమైపోయిన తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలన. ఆ పరిపాలన తరువాత పరలోక రాజ్యంలో ముందు పెండ్లి విందు జరుగుద్ది. తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్తగా తయారవుతుంది. అందులో 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తరువాత అప్పుడు మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. అప్పటి వరకు మనం పరిపూర్ణత చెందాలి అంటే
దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రతీది నెరవేర్చుకుంటా వెళ్తే తప్పకుండా దేవుని రాజ్యానికి వారసులం అవుతామండి. నేను అంటాను, ఇశ్రాయేలీయులను అందరినీ వేగు చూడడానికి పంపించినప్పుడు కాలేబు యెహోషువాలు చెప్పిన మాట విన్నారండి. మీరు వేగి చూచి రండి అన్నారు, కానీ వేగి చూచి వచ్చి అంతా బాగుంది, ఎలా చూచొచ్చారా లేదా, వాళ్ళు ఉన్నారా లేదా కనుక్కోండి అన్నప్పుడు ఉన్నారు, కనుక్కున్నాం, చూచాం, బాగానే ఉంది అని ఒక్క మాట చెప్పుండడం అయితే అందరూ ఎంతో బాగుండేదండి. కానీ వాళ్ళ విశ్వాసం లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు, చెప్పిన మాట వినలేదు. వాళ్ళు అడిగింది, దేవుడు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. దేవుడు వేగి చూచిరండి అన్నప్పుడు వేగి చూచి తిరిగి వస్తే వాళ్ళందరూ కానాన్ దేశానికి వెళ్ళేవాళ్ళే. కానీ దేవుని కోపాన్ని రేపేశారండి. ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను పట్టుకుని తప్పకుండా అనుసరించినప్పుడు నిజంగా మనకు అవివేకం ఉన్నప్పటికీ, అజ్ఞానం ఉన్నప్పటికీ ఆ మాట నెరవేర్చి వారికి చూపించినప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు. మనకు తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుందండి. చూడండి, రోమ 8:34. రోమ 8:34. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగెను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనము అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. చూడండి, పిలుపును అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆ అధికారి అడిగినప్పుడు నన్ను గురించి చెప్తున్నాడా ఈ మాట, లేఖనాల గురించి లేకపోతే ఎవరి గురించి చెప్తున్నాడు, నిన్ను గురించి చెప్తున్నాడా అని అడిగినప్పుడు లేఖనాల ప్రకారం ఇది జరగవలసి ఉంది అని అంటున్నాడండి. ఆయన ఎప్పుడూ కూడా ప్రార్థనా పూర్వకంగానే ఆయన పరిచర్యకు దోహదపడిందండి. ఆయన గొర్రెపిల్లల తను తాను తగ్గించుకున్నాడండి. అక్కడి నుంచి చదవండి. వారు త్రోవలో చూడండి, రోమ 8:35. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగాను. చూడండి, వాక్యం విన్న వెంటనే అతని హృదయం మారిపోయింది. నపుంసకుడి హృదయం పరిపూర్ణంగా మారిపోయింది. ఇప్పుడే అడుగుతున్నాడు, ఇప్పుడే నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఎటువంటి ఆటంకం ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎందుకంటే పిలుపు ఎంతో ప్రార్థనాపరుడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యాలు కూడా జరగడానికి ఎంతో ఆస్కారం ఉంటుందండి. కాబట్టి చూడండి, ఫిలిప్పు 2:9. సత్యమునకు లోబడక నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి వేదనయు కలుగును. మళ్ళీ మొదటి నుంచి చదవను ఒకసారి. సత్యమునకు లోబడక దేవుని ఉగ్రతయు రౌద్రమును. చూడండి, దేవుని ఉగ్రత రౌద్రం అంటండి. దేవుని సత్యానికి లోబడిన వారికి ఏమొస్తుందండి? లోబడని వారికి ఏమొస్తుంది? ఉగ్రతయు రౌద్రం అంటండి. ఆయన కోపానికి ఎవరైనా తాళగలరండి? ఆయన కోపానికి పర్వతాలు పునాదులు అదురుతాయండి, పర్వత పునాదులు కనబడతాయంట, బయలుపడతాయంట. ఆయన రౌద్రుడైతే ఒక క్షణంలో
1,50,000 మంది అశూరీయుల్ని చంపేసినటువంటి ఒక దూత ఎంత బలం కలిగి ఉందో అంతకన్నా అన్ని రెట్ల కన్నా మహా ఉగ్రుడైనటువంటి యేసు యెహోవా దేవుడు, ఆయన రౌద్రుడైతే మనం నిలవగలమండి? నిలవలేమండి. మనం ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి ఆయన ప్రజలమైన మనం ఎప్పుడైతే దారి తప్పిపోతామో, ఎప్పుడైతే ఆయన అనుసరించకుండా ఉంటామో, అప్పుడు మనము నశించిపోయే వారిగా ఉంటామండి. ఈ లోక భూ పరిచర్య సంపూర్తి అయి ఆయన తగ్గింపు ముగించిందండి. ఆయన తగ్గింపు అంతగా తగ్గించుకొని ఆయన ఈ లోక పరిచర్యను అంతటిని ఆయన జరిగించడం జరిగిందండి. కానీ ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, మనం పాపం చేసినా కానీ, పాపపు స్త్రీ ఆయన ముందున్నా కానీ, అమ్మా నిన్నెవరో ఏం చేయలేదా, నేను ఏం చేయను, ఇంకెన్నడూ పాపం చేయకు అని తను తాను తగ్గించుకొని అందరికీ ఒక మార్గదర్శిగా ఆయన కనబడడం జరిగిందండి. హెబ్రీ 4:14. మనకు ఉన్నాడు. చూడండి, ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడంటండి. యేసు అని ఒక ప్రధాన యాజకుడు, ఆయన మనల్ని ఆయన సంఘంగా చేర్చడానికి, ఆయన పరిచర్యలో మనల్ని నిలవబెట్టడానికి, మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుని ఆయన ఎదుట మనం మన పాపాలు ఒప్పుకున్నామో, అప్పుడు వాటినన్నిటినీ దేవుని ఎదుట ప్రత్యక్షపరిచి వాటినన్నిటినీ క్షమించి వాటినన్నిటినీ మనల్ని దేవుడు స్వీకరించే విధంగా మనల్ని నడిపించడానికి ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడండి. కాబట్టి ఆయన మరణం వట్టిది కాదండి, ఆయన తగ్గింపు వట్టిది కాదండి, ఆయన యొక్క ప్రార్థన వట్టిది కాదు, ఆయన యొక్క సహింపు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క జీవితం మనం ఎప్పుడైతే పెనవేసుకొని నేను ద్రాక్షావళిని మీరు తీగలు అన్నట్లుగా ఎప్పుడైతే మనం ఆయనలో బలపడతామో, నిజంగా పరలోక రాజ్యానికి వారసులుగా మనం నిలబడతాం. అనేక మందిని మనము దేవుని ఎదుట నిలబెట్టేవారిగా, దేవుని రాజ్యానికి నడిపించేవారిగా, అదేవిధంగా అన్నీ సాధ్యపడాలంటే తప్పక ప్రార్థించేవారిగా మనం ఉందాం. నిజంగా దేవుణ్ణి వేడుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచడం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ఈరోజు మరి పర్ణశాల పస్కా పండుగ 7వ రోజు. పస్కా పండుగ 7వ రోజు అని అందరికి తెలుసా అండి? ఇది వ్రత దినం అంటారు. వ్రతం అంటే ఏంటి అంటే, దేవుడు ఒక పూజ ఉందనుకోండి, దాన్ని చేసి ముగించిన తర్వాత వచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఏమంటారు? వ్రతం అంటారు. వ్రతం చేసుకుందామా అంటారు, అన్ని దేవునికి పెట్టడం. ఏమంటే దీని వ్రత దినం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 7వ దినము మీకు వ్రత దినము అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏటికి 3 మార్లు పండుగను ఆచరించారంటండి. ఎన్ని మార్లు? 3 మార్లు. ఇశ్రాయేళ్ల పండుగలు 7 పండుగలు అయితే, ఏమంటే 3 పండుగలు యేసు ప్రభుకు సంబంధించినటువంటి పండుగలు. ఈ 3 పండుగల్లో నీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనబడాలి. అంటే ఆడవాళ్ళందరూ వస్తారండి, ఎవరు రాకుండా మానరు. ఏమండి, అందరూ దేవుడిని ఎక్కువ ప్రేమిస్తారు, ఆడవాళ్ళు ఎక్కువ. దేవుని స్తోత్రం చెప్తాం. మగవాళ్ళు ఏం చేస్తారు? ఏమండి, రానా వద్దా ఏమండి అన్నట్టు ఊహిస్తారు కదా. అందుకోసం దేవుడు చెప్తాడు, నీ మగవారందరూ కూడా ఆయన సన్నిధిలో కనబడాలి. ఏటికి 3 మార్లు. వారు వట్టి చేతులతో కనబడకుండా దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించిన శక్తి కొలది ఆయనకి ఇవ్వాలి అంటాడు. మనం శక్తి కొలది ఇవ్వడానికి యేసు ప్రభు ఏంటి అంటే పేదవాళ్ళ దేవుడు. ఏమండి, దేవుడు తక్కువ కులాల వాళ్ళ దేవుడు. మా దేవతలు అయితే చాలా గొప్పవాళ్ళు. ఏమండి, అంత పూజలు, నైవేద్యాలు, అన్ని రకరకాల నోములు పెట్టడాలు, తీసుకోవడాలు అందంగా ఉంటాయి. ఏమండి, ఎందుకు లేవో తెలుసా? నీ కోసం వెల చెల్లించవలసిన ఆయన చెల్లించేశాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని మందిరం అని నిలబెడితే మోషే గారు నిలబెడితే 12 గోత్రాలు కానుకలు తీసుకొచ్చారు, అర్పణలు.
ఒక్కొక్కళ్ళ అర్పణ నేను సపోజ్ అంటే ఇప్పుడుని బట్టి లెక్కేస్తే ఏమండి ఓన్లీ వెండి బంగారం మాత్రమే 13 కోట్ల దాకా వచ్చింది. 12 గోత్రాల వాళ్ళు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్ద ప్రతిరోజు 12 రోజులు అర్పించారు. అది ఈజీగా 13 కోట్లు వచ్చింది. బంగారం మాత్రమే, వెండి మాత్రమే అక్కడ ఉపకరణాలకి. ఏమండి తర్వాత వాళ్ళు పశువులు అవన్నీ తీసుకొచ్చారు, అర్పణలన్నీ తీసుకొచ్చారు. అవేమి ఇంకా నేను లెక్క పెట్టలే. మీకు కావాల్సి మరి సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొత్తం చదువుకోండి. నేను చదివితే ఇప్పుడు సమయం సరిపోతుంది. అబ్బో టైం అయిపోతుంది అంటుంది అక్క. ఆరాధన పాట పాడదామంటేనే టైం అయిపోతుంది. వచ్చే టైమే 12, భోజనం టైము 12, ముగించే టైము 12, వెళ్ళిపోయే టైము 12, అంతా 12లోనే సాగుతుంది మనకి కదా. కాబట్టి ఏంటంటే వినుట వల్ల విశ్వాసం కలుగును, ఆ మాటలు క్రీస్తుని గుర్చిన మాటలై ఉండవలెను. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు ధన్యులు. ఏమండి దేవుని నీతికి ఎవరైతే లోబడతారో వాళ్ళు ధన్యులు. ఈ లోకంలో మహారాజులు ఎంతో సంపాదించుకున్నారు. వాళ్ళు భూమి మీద ఉన్నారా, అనుభవిస్తూ ఉన్నారా? ఏమండి భూమికి వారి పేర్లు పెట్టుకుంటారంట, అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోతారంట. ఏమండి భూమికి వారి పేర్లు పెట్టుకుంటారు. పెట్టుకున్నవాడు ఉంటాడండి. అలెగ్జాండర్ చిరాకు వచ్చి ఏమన్నాడండి, వీళ్ళు చనిపోయినప్పుడు చూశాడు, ఇంక నేను కూడా ఏం పట్టుకెళ్ళేది లేదు కానీ అశోక్ చక్రవర్తి అలెగ్జాండర్ కూడా అలాగే చెప్పారు, చేతులు బయటికి పెట్టాలి, హోల్స్ పెట్టి ఏం చేయాలంటండి, చేతులు బయటికి పెట్టండి. ఎందుకని పాపరాజు గారు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదంటండి. ఏమండి కొంతమంది ఏం చేస్తారు, మంచి చీరలు ఉంటే అందుట్లో పెట్టేస్తారు, బుక్స్ ఉంటే అందుట్లో పెట్టేస్తారు, అవన్నీ పెట్టేస్తారు, అవి తీసుకెళ్తున్నారు అనుకుంటారు. తీసుకెళ్ళేది ఏమీ లేదండి. ఏమండి ఏమీ లేదండి. కొంచెం పెద్ద బంగారం ఉంటే కనుక మీరు సమాధి చేసి వచ్చారు తర్వాత నక్కలు ఎలా అయితే తోడేస్తాయో, దొంగలు ఉన్నారనుకోండి, ఒక కాసు బంగారం ఉంటే సమాధానంతో తవ్వి తీసి పడేస్తారు. ఈ రోజుల్లో తీరండి. ఏమండి ఒక కాసు బంగారమే ఉంటే 1,00,000 రూపాయలు వస్తాయి, కానీ సమాధి తీసి పూడ్చడం ఎంతండి? ఏ అర్ధరాత్రి గడియలు ఏం చేస్తారండి? ఆ కాసు బంగారం కోసం ఏం చేస్తారు? తీసేస్తారు. అలాంటి పరిస్థితి అనమాట అండి. కాబట్టి ఈ లోకములో ఎంత సంపాదించినా ఏమీ పట్టుకొని వెళ్ళలేం. భక్తిగా ఉంటే మాత్రం ఆ భక్తి నీతి వస్తుంది. దేవుడు చెప్పిన మాట వింటే ఆ యొక్క నీతి నీతో వస్తుంది. కాబట్టి నిజంగా అర్పణలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ దేవుడు అలా కోరుకోలేదు. ఎలా కోరుకున్నాడంటే విరిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి అంటాడు. నువ్వు ఆయనకి ఏమైనా అర్పించాలి అంటే నీ మీద భారం ఏమీ పెట్టలా, నువ్వు సంతోషంగా ఉండి పాటలు పాడాలంటండి. ఒక పాట అన్న పాడతారా? ఏమండి అది ఆ వాక్యం చూడండి, కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దుకంటేను కొమ్ములను డెక్కులను కలిగినటువంటి మరి కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరము. దేవుని స్తోత్రం చెప్దాం. స్తుతియాగం పాటలు పాడాలి మనం. ఆయనే కీర్తనీయుడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. ఏంటి అంటే ఏ చిన్న ఫోటోలు పెట్టాలన్నా సినిమా పాటే పెట్టి ఆ ఫోటోలు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఏమండి అమ్మాయి కొంచెం నీట్గా తయారైతే సినిమా పాటకే ఎడిటింగ్ చేసుకుంటారు. ఆయనే కీర్తనీయుడు. నువ్వు పాడవలసింది ఆయన కోసమే పాడాలి. నీ నోట పాట వచ్చింది అంటే ఎవరి కోసం? ఆయనే కీర్తనీయుడు. కీర్తనీయుడు అంటే ఏంటి? నీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నిన్ను విడిపించేటువంటి వాడు ఆయనే. నీ సంతోషంలో, ఆనందంలో మనుషులు ఏం చేస్తారంటే సంతోషంలో మర్చిపోతారు. ఏమంటే సమస్యల్లో మర్చిపోతారు దేవుణ్ణి. ఇంకెందుకండి భక్తి? నాకు తెలియక అడుగుతాను. ఏమండి నీ సంతోషంలో ఆయన ముఖ్యమైనటువంటి ప్రేమికుడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో మరి నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంటాడు. ఎందుకని? అంతకంటే ఎక్కువగా ఆయన ప్రేమించండి. నేను మొత్తం అంతా ఆయనదే. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్తాడు ఆయన. అందుకోసం ఏమండి అన్ని చేసిన ఆయనకి అధికారం ఉండదా? ఈ సమస్త సృష్టి ఆయనదే. నేను ఆకలి కొన్నా నీతో చెప్పను, వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేళ్ల రక్తం నేను త్రాగుదునా. ఏమండి అవునా కదా? కొటేషన్లు అన్ని చూపించాలంటే సూపర్గా చూపిస్తాను, కానీ మీరు ముందు భోజనానికి ప్రిఫరెన్స్ మీరు అలా అంటే నాకు కుదరదు. ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు. ఆ తర్వాత ఏంటంటారు, నీరసం వచ్చేసిందండి, సెలైన్ పెట్టాలండి, ఇది అరగలేదండి, ఫుడ్ పాయిజన్ అయిందండి. ఏమండి ఎంతో కంగారు పడతాం, కానీ మేమే వచ్చి పాడుకోవాలి ముందుగా పెట్టుకోవాలంటే. ఇంకంతకంటే మీరు వినటానికి ఇక్కడ ఉండరు కదా. మేమే పాడి వాక్యం అంతా చెప్పేసుకుంటే మీరు భోజనం చేసి వెళ్తే మరీ బాగోదని వాక్యం కోసం. కాబట్టి ఇక్కడ అంటాడు చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12 చదవండి ఒకసారి. చకచక చదవాలి చదివేవాళ్ళు.
ఇశ్రాయేళ్ల ప్రజలకి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇశ్రాయేళ్ల ప్రజలకు చెప్పింది అంటే అది మనకు కూడా చెప్పబడింది. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన ప్రభు ఆయనకి మాత్రం భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుస్తూ ఉండాలంటండి మనం. ఆయనను ప్రేమించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించు నడుచుకొందువను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి దేవుడు ఏమడుగుతున్నాడండి? ఏమండి? నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రేమించాలంటండి. నీ మేలు కోసం ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం నడుచుకుందు అన్న మాట తప్ప అంతకంటే నీ మేలు కొరకు. ఆజ్ఞలు కట్టడలు దేనికోసం అండి? ఏమండి? దేవుని సన్నిధికి రమ్మన్నాడు ఆయన దేనికోసం? నీకు మేలు కోసం. అవునా కాదండి? ఒక్కరోజు పనిచేసి ధనవంతులు అయిపోయిన వాళ్ళు ఉన్నారా? ఏమండి? అయిపోతారండి. మరి దేవుని రోజే మనం వాడుకుంటూ ఉంటాం. దేవుని మాట నువ్వు వినగలిగితే నీ మాట దేవుడు ఏం చేస్తారు? ఆయన వినరండి. వింటారు కదా. మనం మాట్లాడితే చాలు, మాట నోట రాక మునిపేది అది జరిగిస్తాడు దేవుడు. నీ హృదయవాంఛలు ఎరిగినటువంటి దేవుడు, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కోవడానికి ఇష్టపడే దేవుడు. నాకు కొన్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనుషులందరూ తమ ఇష్టానుసారంగా ఉండడానికి ఇష్టపడతారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి ఇష్టపడే వాళ్ళు ఉండరు. తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్య వైఖరి కదా. నిన్న వినోద్ భోజనాల ప్రార్థన అండి అయిపోయి వస్తా ఉన్నాం. నేను ఎందుకు ఇలా చూసేసరికి ఇక్కడ గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర ఫ్లెక్సీ పెట్టారు. అదేంటి అంటే గురు పౌర్ణమి మహోత్సవాలు. ఏంటంట? గురువు అంటే ఎవరు? మీరు భూమి మీద ఎవరికి గురువు అని పేరు పెట్టవద్దు. మీ గురువు మీ యొక్క తండ్రి నేనే. యేసుప్రభు చెప్పిన మాట. బోధకుడని పేరు పెట్టవద్దు, తండ్రి అని పేరు పెట్టవద్దు, గురువు అని పేరు పెట్టవద్దు. గురువు బోధకుడు తండ్రి నేనే అంటాడు ఆయన. గురు పౌర్ణమి అంటే ఏంటో తెలుసా? మొదటి నెల 14వ దినం సాయంకాలం పౌర్ణమి. దేవుని స్తోత్రం చెప్దాం. నీ గురువు నీ కోసం ప్రాణత్యాగం చేసే రోజు, అది మహోత్సవాలుగా జరగాలి అంటే ప్రార్థన పెడితే ఎవడొస్తున్నారండి? ఏమండి? నాకు విచిత్రం అనిపించింది. ఆయన వచ్చి ప్రాణం పెడితే ఇంత జరుగుతూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటాను, అందరిని చంపేయడమే కానీ వినేవాళ్ళు ఎవరున్నారు? ఇలా స్టేటస్ ఇలా మామూలుగా చూస్తూ ఉంటే, షార్ట్స్ ఇలా చూస్తూ ఉంటే, ఇశ్రాయేలు ప్రధాని నెతన్యాహు అతను అంటున్నాడు, మెస్సియా మా కోసం రండి. ఏమండి? ఎప్పుడు రావాలి? రెండోసారి రావాలా, మొదటిసారి రావాలా? వాళ్ళు మొదటిసారి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. యోహాను పత్రిక 4:1 అంటాడు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని నమ్మని వాడు దేవునికి విరోధి. ఏమండి? అన్ని చేసి పెట్టి ఆయన ఎంత వేదన పడి నీ కోసం అన్ని చేసి వెళ్ళిపోతే లేఖనాలు చూసుకోకుండా అంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు? అసలు వాళ్ళు యేసు ప్రభు అని చెప్తున్నారు, అదేంటో చూద్దాం. చూడాలా వద్దండి? ఇంత ఘోషిస్తా పిచ్చి వాళ్ళందరూ కూడా, ఏమండి, కుంటి వాళ్ళందరూ కూడా ఇలా బైబిల్ పెట్టుకొని చెప్తా ఉన్నారు యేసు ప్రభు కోసం చెప్పాలని. ప్రధానులైనటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు, ఏమండి, జ్ఞానుల జ్ఞానం వ్యర్థమైపోయింది. వాళ్ళ యొక్క ఏమండి ఏమైపోయింది? అందుకే జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. పిచ్చి పిచ్చి వాళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు సువార్తకి అంటే జ్ఞానులు వెర్రివారైపోయారు. ఏమండి? యేసుప్రభు వచ్చాడని చెప్పాలా, లేకపోతే మళ్ళీ వస్తాడు, ఇంకెన్నిసార్లు సిలువ వేయబడాలి వీళ్ళ కోసం? రెండవ రాకడ వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేసింది. రెండవ రాకడ దగ్గరికి వచ్చేస్తే ఏంటండి? ఆయన వస్తాడని వీళ్ళు పూజలు చేస్తున్నారు, దేవుడు కరుణిస్తాడని పూజలు చేస్తున్నారు, ఇంకొకళ్ళు రమ్మని పూజలు చేస్తున్నారు. ఏమండి? వాళ్ళకి ఏమండి వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? నాకు తెలియక అడుగుతున్నా. వాళ్ళు ఏం చేయాలి? మేము ఒకళ్ళకి ఉద్యోగం అంటే పాపం చాలా కష్టంలో ఉన్నారు అని చెప్పి అప్పు తీసుకొని ఒక ఉద్యోగం వచ్చేసింది, ఇచ్చేస్తున్నారంటే సరేలే తప్పకుండా వాళ్ళు మన జీరో మిల్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా అని హెప్సీ చెప్తే నేను ఏం చేశానంటే సాగర్కి ఇంకొకరికి కూడా డబ్బులు కట్టి పడేసామండి. ఏమండి? వాళ్ళిద్దరూ సూపర్గా ఉండాలి అని కోరుకొని కట్టేసాం. తీరా చూస్తే ఆ ఎస్ఐ గారు కదంటండి, సిఐ కాదంటండి,
ఏమండి అది ఎవరో సైబర్ నేరగాళ్ళు అంటండి. అర్థమైందండి. సిఐ గారితో మాట్లాడితే అమ్మ ఒకసారి కలవండి అన్నారు. కలిసినప్పటికీ కూడా చూస్తామమ్మా అంటారు, కానీ మన డబ్బులు మనకి రావు. మోసపోయినటువంటి వాళ్ళు మోసపోయిన వాళ్ళే. ఏమండి చెప్పేసంగా వస్తాయి అంటే కూర్చుంటే కాదు. యేసు ప్రభు వస్తాడు అని ఎదురు చూస్తే వచ్చాడురా వెళ్ళిపోయాడురా వేదవా అనాలి వాడిని. ఏమండి ఏమనాలండి? ఇంకా వచ్చాడు. ఎంతమంది చేస్తుంటే కళ్ళు కనపడట్లేదండి. ప్రపంచం మొత్తం కూడా ఆయన కోసం ఇంకా సిలువ కూడా పెట్టి ఊరేగిస్తామన్నారు చాలా మంది. ఏమండి ఎంత చేస్తా ఉంటే ఆయన వస్తాడని లేఖనాలు చూసుకోవద్దా? తెలివి తక్కువగా బ్రతకడం మంచిది కాదు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరి ఒక్కడు అబద్ధికుడు లేడంటండి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్మని వాడు కూడా అబద్ధికుడే. అర్థమవుతుందండి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారా రాలేదా? దేవుని స్తోత్రం. అందుకే మీరు అంటే ఇష్టం దేవునికి. ఎందుకని? మీరు చూడకపోయినా నమ్మేము. చరిత్రలు ఆధారాలు అన్నీ కూడా ఆయన్ని ఉన్నాయి. మరి నువ్వు దేనన్నా వదిలిపెట్టగలవేమో కానీ యేసు ప్రభుని వదిలిపెట్టగలరండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 10 లక్షలు ఇస్తామంటే యేసు ప్రభుని వదిలేస్తామన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యెత్తి చూపించండి. ఏమండి వదలగలరండి? చాలా అప్పుల్లో ఉన్నారు కదా, మీరు ఇల్లు లేకుండా ఉన్నారు కదా. ఏమండి దేవుని స్తోత్రం చెప్తాం. యేసు ప్రభు ఏమీ అడగట్లేదు. ఏమండి ఆ యొక్క మరి సంఖ్యాకాండం 7వ అధ్యాయము ఒకసారి చూడండి. 7వ అధ్యాయంలో మీకు అర్పణలు అవి ఒకసారి చదివి వినిపిస్తే అంటే వాళ్ళు 12 మంది కూడా తీసుకొస్తారండి అర్పణలు. ఒకసారి చూడండి. 85 వచ్చి నుంచి చదువుదాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయము. ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. 2400 తులములది. వాటిలో ఒకటి 10 తులములు గలది. ఏమండి ధూపార్తి ఒక్కొక్కటి ఇలా పట్టుకొని వచ్చేవారు. ఒక్కొక్కటి 10 తులాలు ఉంటుందంటండి. ఎంతంట? ఒక్కొక్క ధూపార్తి ఒక్కొక్క ప్రధాన గోత్రానికి ప్రధానుడు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఉపకరణం, దాని మీద నిప్పులు వేసి మరి ఆయనకి రెడీ చేసినటువంటి సాంబ్రాన్ని తీసుకొచ్చి వేస్తూ ఉండేవారు. ప్రార్థన చేసినట్టు అనమాట. మనం ప్రార్థన చేస్తే సింపుల్గా అది ఇంతకు ముందు ఏంటి అది ఒక లెక్క ఇచ్చాడు దేవుడు. అవన్నీ బోళము సాంబ్రాణి ఇవన్నీ కలిపి వాటిని ఒక లెక్క ప్రకారం వాటి తీసుకొచ్చేస్తే సువాసనగా ఆగ్రహించేవాడు దేవుడు. ఆ కొలత ఎవరు కూడా చేయకూడదంటండి. అర్థమవుతుందండి? ఇక్కడ మరి ఒక్కొక్కడికి ఎంత అంటండి? 10 తులాలు అంటండి. 12 మంది 120 తులాలు. 120 తులాలు బంగారం. నేను జస్ట్ ఇలా ఏమంటే బంగారం అయితే నేను కొట్టలేదు. 1,00,000 రూపాయలు ఉందన్నారు కానీ 1,10,000 ఎంత? 1,10,000 సపోజు. ఏమండి మరి వెండి సపోజ్ 2,000 ఉంటుంది అనుకొని ఇలా కొట్టి చూశాను. 2,000 కానీ 2,500 మధ్యలో సాగుతుంది. నెంబర్ 1 క్వాలిటీ ఏంటి? వెండి. అర్థమవుతుందండి? ఆ 2 లెక్కేస్తే 12 కోట్లు పైన అయిపోయింది. దేవుడు అంటే చిన్నవాడు కాదు. నువ్వు తెస్తే అర్పణ ఏం తీసుకొస్తావు? నువ్వు ఏం తీసుకొస్తారు? ఒక 120 రూపాయలు వేయగలవా? ఏమండి అసలు ఆయన పేదవాళ్ళ దేవుడు అని ఎందుకే అంటారా? నాకు తెలియక అడుగుతున్నా. ఆస్తులు అమ్మి ఆ పాదాల దగ్గర పెట్టినప్పటికీ కూడా ఆయనకి సరిపోవండి. వెండి నాది, బంగారం నాది, 1000 కొండల మీద పశువులన్నీ నావి, సమస్త భూమి నాది అంటాడు ఆయన. ఏమండి నువ్వు నీ పూర్ణ హృదయంతో ఆయన మాట వినాలి, నీ పూర్ణ ఆత్మతో ఆయన మాట వినాలి. అలాగే 16 ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 8వ వచనం ఒకసారి జస్ట్ దాంట్లోనేనండి. అందుకోసం కిందకి చదివించాను. నీ దేవుడైన యెహోవాకు వ్రత దినం. ఇది రోజు చాలా పవిత్రమైనటువంటి రోజుగా చాలా అర్పణలు తీసుకురావడం జరిగింది. అలాగే మరి 1 సమూయేలు 15:22 చదువుదాం ఒకసారి. దేవుడు అన్నీ మార్చుకున్నాడండి.
అన్యజనులు అయితే బైబిల్లో పాత నిబంధనలో ఉన్నదంతా చేస్తున్నారు. వాళ్ళు అన్ని రకాలు కష్టపడి చేసుకుంటున్నారు. కానీ ఏమండి, నీ ప్రయత్నాలన్నీ కాదు, నువ్వు చెప్పులు లేకుండా నడిస్తే కాదు, నువ్వు కడుపు మార్చుకుంటే కాదు, ఆయనకి ఇష్టమైంది ఏది న్యాయమో ఏది కరెక్టో నువ్వు తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఉపవాసం ఉండి ఏమండి, నేను చిన్నప్పుడు అన్నీ కూడా నాయి చాలా రకరకాల గీతలు ఉంటాయి అనమాట. వాక్యం అనే సరళ రేఖ క్రింద నా గీతలన్నీ చెరిపేశాను నేను. మంగళవారం సాయంత్రం 6 అయితే తినేదాన్ని కాదు, బుధవారం సాయంత్రం 6 వరకు. ఏమండి, ఇక నాన్ వెజ్లు గట్రా ఏం తినకూడదు. బోళ్ళంతమంది మా చిన్నమ్మని చూసి మానేస్తారని, మళ్ళీ నన్ను చూసి బోళ్ళంతమంది మానేస్తారు. ఇది భక్తి కాదని నాకు అర్థమయ్యి నాకు ఇష్టం లేకపోయినా కష్టపడి తినడం, తిన్నమా లేదా అన్నట్టు తింటే అందరూ కూడా తిండిలో భక్తి లేదు అని నేర్పించడం కోసం. అర్థమవుతుందండి? నీతిగా, న్యాయంగా, యథార్థంగా, కనికరంగా ఉండడమే భక్తి. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట వినడం భక్తి. దేవుడు మరి ఏది చెప్పారో అది విశ్రాంతి దినాలు మీరకూడదు. ఏమండి, పరిశుద్ధ కాలాల్లో దేవుని సన్నిధిలో ఉండకుండా మానకూడదు. చదువు. తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైటుకొనడం వలన యెహోవా సంతోషించినట్లు దేవుని మాట వినడం బట్టి సంతోషిస్తాడంటండి. 10 మేఘమూతులు కోస్తున్నామండి, ప్రార్థనకు సమయం ఉండదండి, చిన్నిపాటు ప్రార్థన చేసి ముగించేయండి అంటే దానివల్ల దానికి దేవునికి సంతోషం ఉండదండి. ఏంటంట? చూడండి, దహన బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించడం, మాట వినటం వల్ల సంతోషిస్తాడు. నువ్వు ఏ మాట చెప్తే ఆ మాట వినాలి. దేవుని సన్నిధికి రమ్మంటే రావాలి. బావి చెప్పినట్టు ఏంటంటండి, ఏదంటే మనకి ఏం తెలియపోయినా రావడం వెళ్ళడం అంతేనండి. వచ్చేసి దేవుని సన్నిధికి చక్కగా వచ్చి ప్రార్థన చేసేసుకొని నువ్వు రకరకాల ఏం చేయని అవసరం లేదు, కష్టపడని అవసరం లేదు, పలానా డ్రెస్సే వేసుకోండి అన్నది లేదు, వైట్ డ్రెస్లే కుట్టించుకొని వేసుకోండి అని భారం మీ మీద పెట్టలేదు. అవునా కదండి? అందరూ ఒకే రకమైన బళ్ళు తీసుకోండి. ఏమండి, మన సంఘం అందంగా ఉండాలండి. ఇవన్నీ మీకు ఏ భారం, ఆయన భారం పెట్టినప్పుడు మాకు ఎందుకండి ఏ భారాలు కూడా, అవునా కదా? కాబట్టి ఏంటంటే ఆయన చెప్పారు, మరి ఆయన మాట వినడం వల్ల దహన బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము. ఆలోచించము. ఏంటంటండి, బలులు అర్పించుట కంటే ఏంటంటండి, మీరు ప్రార్థనకి రారు. ఏమంటే దేవుని మాట అంటే మీకు ఇష్టం ఉండదు. అమ్మాయి, మేకపోతు వేసి భోజనం పెడతాను, సంగవందన బిలువే, మీరు వస్తారండి? నేను రాను, బయట కూర్చుంటాను. ఏమండి, మీ భోజనాలు ఎవరికి కావాలండి? మనుషులకు కావాలేమో ఒకవేళ. ఏమండి, బోళ్ళంతమంది భోజనానికి ఆశపడి వచ్చేవాళ్ళే ఉంటారు, ఇక్కడ భోజనాల కోసం ఆశపడే వాళ్ళు రారు. అర్థమవుతుందండి? దేవుని మీద ప్రేమ ఉండే వచ్చేవాళ్ళు వస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. భోజనాల కోసం ఆశపడే వాళ్ళు బోళ్ళంతమంది రోడ్ల మీద ఉంటారండి. మీరు పంచి పెట్టుకోవాలంటే అదొక రకమైన పుణ్యం. ప్రార్థన లేని పుణ్యం పెట్టుకోండి, ఎవరికైనా పెట్టుకోవచ్చు, కాదంటలేదు. ఏమండి, ఇలా తీసుకెళ్ళి ప్యాకెట్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతే ఏమండి పంచి పెట్టడం ద్వారా పుణ్యం వస్తుంది, కాదంట్లా. దేవునితో కూడా సంబంధం అనేటువంటిది మనకి, ఒక మనిషితో మనిషి సంబంధం కావాలి, అలాగే దేవునితో సంబంధం నీకు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయనతో సంభాషించుకోవాలి, నీ కష్టం నీ సుఖం ఆయనతో పంచుకోవాలి, అలాగే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా వినాలి. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. నయమైనటువంటి వ్యక్తి సిరియా దేశం నుండి వచ్చాడు. ఎందుకు అంటే కుష్ఠరోగం పోక చాలా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్నది, ఏమండి, చెర తీసుకుని పోయినటువంటి వాళ్ళ ఒక చిన్నది వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంది, అందమైన చిన్నది. ఆ చిన్నది చూసి అంది, ఈ రోగానికి ఎక్కడ సొల్యూషన్ దొరకట్లేదు మా అయ్యగారికి, కాబట్టి నేను వచ్చినటువంటి ఆ షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి మా అయ్యగారు వెళితే గనక, ఏమండి మీకు అర్థమవుతుందని నేను ఫాస్ట్గా చెప్తున్నానా? ఏమండి, మా అయ్యగారు వెళితే గనక ఆయనకి వెంటనే తగ్గిపోద్ది, ఎంత తిప్పలేందుకు అనుకుందండి. ఏమండి, పాపం చాలా కష్టపడ్డాను, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, తిప్పలు పడ్డాను ఇప్పుడు దాకా, అసలు ఈ కుష్ఠరోగం పోతే అబ్బాయి ఎంత బాగుంటుంది అనుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఒక చిన్న మనవండి షోమ్రోన్లోనంట ఒక ప్రవక్త ఉన్నారంట, ఆయన బాగు చేస్తారంటండి. బాగు చేస్తాడా? అయితే నేను పంపించానని చెప్పు. ఏమంటే ఇంకా బాగు చేస్తాడు, ఇంకా శ్రద్ధగా బాగు చేస్తాడు అని చెప్పి నేను కానుకలు కూడా పంపించానని చెప్పు. వెలగల వస్త్రాలు, బంగారం, వెండి, ధనము అన్నీ ఇచ్చి 10 రథాలు ఇచ్చి పంపించాడండి. మరి ఎన్ని రోజులు వచ్చారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు వచ్చి ఏమండి ఆ యొక్క చిన్ని ఇంటి ముందు రాజు దగ్గరికి వచ్చారండి. ఫస్ట్ ఎక్కడికి వచ్చారు? రాజు దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ప్రవక్త దగ్గరికి రాలే. ఆ రాజు దగ్గరికి ఆ లెటర్ తీసుకెళ్ళినప్పుడు మరి రాజుగారు పంపించారండి.
చక్కగా సంతోషంగా పంపించాడు ఆయన. కానీ ఈ రాజు ఆ లెటర్ చదవగానే నేను ఇచ్చినటువంటి కానుకలు తీసుకుని నా దాసిని బాగు చేసి పంపించగలరు అంటే రాజుగారు అమాంతంగా లేసి బట్టలు చింపుకోవడం ప్రారంభించాడు. ఆ రాజు నా మీద యుద్ధానికి రావడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడో, ఎలాంటి ప్లాన్ చేశాడో ఈ కపటాపాయం చూడండి ఒక్కసారి. ఏంటంట, నేనేమన్నా దేవుణ్ణా రోగం తగ్గించడానికి? నేనేమన్నా దేవుణ్ణా కుష్ఠరోగం పోగొట్టు పంపించమంటాడేంటి? లేదయ్యా, బోడని కానుకలు పంపించాడయ్యా. కానుకలు పంపితే నేనేం చేసుకోనయ్యా? రాగం పోగొట్టడం మా చేతిలో ఎక్కడుంటది అంటాడు. అంటే సరే మరలా కాదు, మరి చాలా కష్టపడుతున్నారు అక్కడ అని ఆ ప్రవక్త దగ్గరికి వర్తమానం వెళ్ళిందండి. అతన్ని నా దగ్గరికి పంపించండి అని షోమ్రోలో ఉన్న ప్రవక్త ఎలీషా చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా అయ్యా ఇక్కడ కాదు, అక్కడ ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పంపించండి. ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకోవడం నిమిత్తం అక్కర్లేదు, అంత కష్టపడిన అవసరం లేదు. ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని, దేవుడు ఉన్నాడని రుజువు అవడం కోసం అతను నా దగ్గరికి పంపించనంటే మళ్ళా రథాన్ని వెనక్కి తిరిపి బయలుదేరి వస్తా ఉన్నారు. వస్తా ఉంటే ఓహో, ప్రవక్తది చిన్ని ఇల్లు కదా, మా అయ్యగారు ఇచ్చినటువంటి రాజుగారు ఇచ్చిన ధనంతో ఈసారి పెద్దదైపోద్ది. ఏమైపోద్ది అసలు నేను తెచ్చిన డ్రెస్ వేసుకుంటే అయ్యగారు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారు? ఆయన బంగారాలు వెండిలు మొత్తం అంతా ఆయన ఇల్లే మారిపోద్ది. ఇప్పుడు దాకా మారం, అసలు అది తగ్గితే చాలు. ఈ రాజు ఏం చేశాడు ఆయనకి, మేం చేస్తాం చూడు అనుకొని మనసులో అనుకుంటా వచ్చి చూశాడండి. చూస్తే ఏమండి, ఒక అతను పరిగెత్తుకుంటా వచ్చాడు. అయ్యగారు అనేసి అంటే అయ్యా గుర్రాలు రథాలు వచ్చినాయి, ఆ మనిషిని యోర్దాన్ నదికి పోయి 7 మార్లు మునగమని చెప్పు అన్నాడు. ఏమండి, పరిగెత్తుకుంటా వచ్చి అయ్యా మీరంటండి యోర్దాన్ నదిలో అంటండి 7 మార్లు అంటే మునగాలంట. ఏంటి, 10 రథాలు ఉన్నాయి, బోళ్ళంత కానుక ఉంది. ఏంటంటండి, బోడంతా కానుక రెడీ చేసింది. ఆ ప్రవక్త వచ్చి చక్కగా దాని దేవుని మాటలు చెప్పి నాకు రోగం ఉన్న చోట తన చెయ్యి ఇలా ఆడించి ఎక్కడైతే ఇలా ఉందో, కొంతమంది చీకుతారంటండి. ఏమండి ఏం చేస్తారు, చాలా మంచి వాళ్ళు ఏమండి ఏం చేసేస్తారంట, పాపం కుష్ఠవ్యాధి ఉన్నవాళ్ళు వేళ్ళు చీకుతారంట. విన్నారా ఎప్పుడన్నా? అంటే చిన్న మనవి, భోజనం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నీరసం వచ్చే దానికంటే కూడా వెళ్ళండి, సైలెంట్గా తినండి, వెళ్ళండి. ఒకవేళ భోజనం చేసేవాళ్ళు వెళ్ళండి, జస్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, అటు కూర్చొని తినండి ఒకవేళ. కాబట్టి ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటండి, రోగుల దగ్గరికి వచ్చి చాలా ఏం చేస్తారు, చీకుతారంటండి, చీకుతారో లేకపోతే ఏయో చేస్తూ ఉంటారు. కానీ ఈయన వచ్చి ఇలా ఇలా చమిరి మంచి మాటలు చెప్పి అయ్యగారు వందనాలని చెప్పి, అయ్యగారు నమస్కారం అని చెప్పి, మంత్రి గారు నమస్కారం అని చెప్పి, అసలు నయమాన్ అంటే ఎలాంటి వాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళిన యుద్ధంలో తనే విజయం పొందేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. యెహోవా అతనికి తోడై ఉండేను కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళినా విజయం వచ్చేదంటండి. అలాంటి విజయ వీరుడిగా వచ్చినటువంటి వాడికి ఏమన్నారంటండి, పోయి యోర్దాన్ నదిలో 7 మార్లు మునగమంటే మా దేశంలో నదులు లేవా? అభానాయ నది అని ఉంది, ఫర్ఫర్ అనేటువంటి నది ఉంది, వీటికంటే ఇవి శ్రేష్టమైనవి కా. నడు వెనక్కి రథం తిప్పండి, మొత్తం అందరూ తిప్పండి, బయలుదేరండి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఎవరు ఆ బుడ్డదా చెప్తే వచ్చాం. ఆ పిల్ల చెప్పినప్పుడు ఆవిడ చెప్పింది, నాకు మతి లేక రాజుగారి దగ్గరికి వెళ్ళాను, ఇదంతా నడవండి వెనక్కి అయ్యండి అన్నారు. అందులో ఉన్న ఒక సేవకుడు అలా చూసి, అయ్యా ఏంటి ఇప్పుడు ఆ దైవ సేవకుడు ఉన్నాడే, ఉన్నాడు, అతను పెద్ద పని ఏదని చెప్తే చెయ్యరయ్యా, చేస్తాం, ఎందుకు చెయ్యం? మరి పెద్ద పని కాదు కదయ్యా, చిన్న పని చెప్పారుగా ఆయన, ఇదేం కష్టమేం కాదుగా, యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగుమన్నాడు, మీకు ఎందుకు వస్తుంది అంత కోపం? ఇది చాలా చిన్న మాట కదా. అతను సహృదయంతో చెప్తున్నాడు, అతను ఏ ఘనత అపేక్షించి ఉండలేదు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. ఎత్తినని అనుకున్నాడు, నాకు నమస్కరించాలి, నాకు వచ్చి సవర చేయాలి అన్నీ అని ఊహించుకున్నాడు కాబట్టి కోపం వచ్చింది. తన హృదయంలో ఉన్నటువంటి గర్వం తన వెనక్కి త్రిపుతా ఉంది. అందుకే అంటాడు, మరి ఏంటంటండి, విరిగిన మనసు అంటే ఆయనకి ఇష్టం అంటండి. మనం హృదయ గర్వాన్ని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం. మాట వినుట శ్రేష్టం అంటే ఏంటి, గర్వ హృదయాల మాట వింటారండి. అప్పుడు ఆ మెత్తని మాటతో తనలో ఉన్న గర్వం ఏమైపోయింది, విరిగిపోయింది. ఒక్కసారే దాని పవర్ పోయిందండి వెంటనే. అప్పుడు అన్నాడు, సరే వెళదామండి, తప్పకుండా వెళ్ళాలండి, ఇంతకు దూరం కష్టపడి వచ్చి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏమండి అయ్యగారు చెప్పినట్టు చేశారా అంటది అప్పుడుది.
వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది, 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. రాజుగారు కూడా నువ్వు బాగుపడటం కంటే నాకు ఎక్కువేమీ లేదని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏమయ్యా బాగుపడి వచ్చావా అంటే, లేదయ్యా ఎక్కడో నదిలో మనం మునగటానికి నీకేమి నొప్పయ్యా అంటాడు కదా. అండండి, ఇంత పంపిస్తే వట్టి చేతులతో వస్తే ఏముంటుందండి? అర్థమవుతుందండి. కాబట్టి మాట వినడం శ్రేష్టం. ఏంటంట, ఆ మాట వినడానికి ఎంత పెద్ద మాట, చాలా సింపుల్. అందుకే అంటాడు, నా మాటలు ఏంటంటే నా కాడి సులువు, నా యొక్క భారం తేలిక, చాలా ఈజీ. నువ్వు కష్టపడిన అవసరం లేదు. మా జీవితం మాకు చాలా ఈజీగా ఉంటుందండి. అందరిలాంటి ప్రయాస కాదండి మాది. మేము ఫంక్షన్కి వస్తే వస్తాం, రాత లేదు. మేము ఏ సాకులు చెప్పనవసరం లేదు. కుదిరితే కుదిరిందంటాం, లేతలేదు. మా ప్రాణాలు ఎవరు తీసేయరు. అక్కడ బాగా జరుగుతుందా, ప్రార్థన జరుగుతుందా అంటే పేదవాళ్ళైనా వెళ్తాం. చుట్టాలైనా సరే అక్కడ దేవునికి ఇష్టం లేకుండా జరుగుతుంది అంటే సైలెంట్గా మానేస్తాం, ఇంకంతే. అర్థమవుతుందండి. భారమేమీ కాదు. ఎప్పుడు కూడా భారంగా ఫీల్ అవ్వలే ఎక్కడా కూడా. మాకు నచ్చితే ప్రార్థన జరుగుద్ది, ప్రార్థనకి అవకాశం ఉందంటేనే వెళతాం. ప్రార్థన పెట్టకుండా భోజనాలు పెడుతున్నారంటే ఆ రోజు చాలా వేస్ట్ చేసుకున్నట్టు చాలా ఫీల్ అవుతాం. అర్థమవుతుందండి. అమ్మో వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి ఏమండి, అలాంటి ఏమీ ఉండవు మాకు. ఆయన కాడి చాలా సులువు. దేవుని స్తోత్రం చెప్దాం. అందుకే మరి మమ్మల్ని వెళ్ళిన చోట గౌరవిస్తారా, గౌరవించరా? మీకు ఎవరికైనా డబ్బులు ఇచ్చి పంపిస్తారండి? ఎవరైనా సందులో పిలిచిలారా అని చెప్పి ఒక 500 చేతిలో పెట్టి పంపిస్తారా? మమ్మల్ని ఏం చేస్తారు? అమ్మ వచ్చిందా, రైలురా ఈ సందులోకి రాకొస్తారు, చిన్ని ప్రార్థన ఒక 500 చేతిలో పెడతారు. ఇంకో అమ్మ చేతిలో పెడతాయి, ఇంకో అమ్మ చేతిలో పెడితే బ్యాగ్లో ఇన్ని డబ్బులు వస్తాయి. అర్థమవుతుందండి. మేము ఎవరికి జడిసేది ఎప్పుడు కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా ప్రేమించి ఏం చేస్తారు, అవునా కదా? కాబట్టి ఏంటి అంటే మాట వినడం, దేవుని మాటను వింటే చాలా ఈజీ. దేవుని స్తోత్రం చెప్దాం. మరి వెంటనే విన్నాడండి. 7 మార్లు వెళ్ళి మునగ్గానే పసిపిల్ల దేహంలా మారిందంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఎంత అద్భుతం జరిగిందంటే, దేవుని మాట వినడంలో నీ జీవితంలో కూడా అంత అద్భుతాలు జరుగుతాయి. దేవుని సన్నిధికి వచ్చావో లేదో నీకు తెలుసో తెలియదో కానీ వచ్చావు, నీ జీవితంలో భయంకరమైనటువంటి శోధన రాకుండా తప్పిస్తాడు దేవుడు. మాట వినడంలో అంత శ్రేష్టత. పసిపిల్ల దేహంలో మారింది. ఎక్కడ కూడా ఎవ్వరూ స్వస్థపరచబడలేదన్నాను. అసలు ఇశ్రాయేల్లో దేవుడు కాకుండా ఇంకే దేవుడు లేడు. ఇంతవరకు నేను చేసిన పూజలన్నింటినీ క్షమించమని ప్రవక్తను వేడుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నమ్ముతారండి? స్వస్థత పొందిన తర్వాత ఏం చేస్తారండి? కొంతమంది వెనక్కి తిరిగేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బట్టి దేవుడికి ఇష్టం ఉండదు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులు అయిరికారా, మిగిలిన 90 ఎక్కరా? ఈ ఒక్కడే అన్యుడు దేవుని మహింపరచడానికి వెళ్ళేవాడికి రోగం తగ్గిపోయిందంటండి, కుష్ఠరోగం. వాడి చేతులు చూసుకున్నాడు, అంతా కూడా మామూలుగా వచ్చేసినాయి. తినేసిన చేతులు మామూలుగా వచ్చినాయి, కాళ్ళు మంచిగా అయిపోయినాయి. వాడు గొప్ప శబ్దంతో కేకలు పెట్టుకుంటా వెనక్కి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. మిగిలిన వాడు వెళ్ళిపోయారు అంటండి. తగ్గిందా? నీకు తగ్గిందారా? నాకు తగ్గింది. మా ఆవిడికి చూపిస్తాను రా. ఏమండి, ఇంతేనండి. మళ్ళీ ఏం చేస్తారండి? కానీ కృతజ్ఞత కలిగినటువంటి వారికి దేవుడు ఎంతో సంతోషపడతా ఉంటాడు. అలాగే మరి చూద్దాం, కీర్తనలో 81:3. అమావాస్య నాడు ఏంటంటే కొమ్ము ఊదడం అంటే ఏంటంటే అందరికి తెలియచేయడం. ఆ బోర ఊదినప్పుడు అందరికీ ప్రకటన చేయడం అనమాట అండి. అమావాస్య నాడు ఏం చేయాలంటండి? ఎంత చెప్పినా ఎవరు రావట్లేదని పెట్టట్లేదండి. ప్రయాసపడి చేసుకోవడం తప్ప భోజనాలు గట్ట మళ్ళీ దూరం నుంచి వచ్చారనుకోండి, ఒక్కరికైనా చేయాలా వద్దా? వాళ్ళు ఎవరు అంటారు, అక్క మిమ్మల్ని చూస్తానికి వస్తాం అక్క, ఆదివారం వస్తారండి. మేము అన్ని బట్టలన్నీ బయటేసుకొని, ఏమండి అంట్లన్నీ బయటేసుకొని కొంచెం ప్రశాంతంగా ఉందాం, తిరిగి వచ్చాం అనుకుంటే అప్పుడు బయలుదేరి వస్తే అప్పుడు మళ్ళీ వంటలు చేయాలా వద్దా? ఏమండి చేసినప్పుడు ఎవరు రారండి. ఏమండి మా పండుగల్లో రండి కాస్తంత, మీకు వందనాలు. ఏమండి అవునా కదా? అమావాస్య నాడు ఏం చేయాలంటండి? అమావాస్య అనేటువంటిది నీకు భయంగా ఎందుకు ఉంటుందో తెలుసా? ఎందుకుంటుందండి? దేవుని సన్నిధిలో నీవు దేవునితో కలిసి ఉంటే అది నీకు ఆశీర్వాదంగా మారిపోద్ది. దేవుని స్తోత్రం చెప్దాం. అమావాస్య అంటే నీకు ఆశీర్వాదంగా మారిపోద్ది. దేవుని సన్నిధిలో గడిపే రోజు అది. మనము ఏంటంటే పండుగ ఆచరించు పున్నమి నాడు. పున్నమి అంటే ఏంటండి? పున్నమి నాడు. ఏమండి ఈ పౌర్ణమి అనేటువంటిది యేసు ప్రభు జన్మదినం, యేసు ప్రభు యొక్క మరణ దినం. ఏమండి మీరు అలాగే ఇంక ఏ పండగ చూసినప్పటికి కూడా పౌర్ణమి రోజే వస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. దేవునికి ఎంతో
ప్రత్యేకింపబడినటువంటి సమయాలు. పౌర్ణమి, అమావాస్య, విశ్రాంతి దినం. అర్థమవుతుందండి? ఈ పర్ణశాలలో పస్కా, పెంతుకొస్తు పండుగ ఇవి నియామక కాలాలు అంటారు. వీటిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? దేవుని మందిరం ఏర్పాటు చేయడానికి చూడండి, 2 రాజులు 2:4 చూద్దాం. మనం పౌర్ణమి పండుగ ఆచరించేటువంటిది. 2 రాజులు 2:4. అంతేనా? సారీ, 2 రాజులు 2 దినవృత్తాంతాలు అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, రాసుకోవడం తేడా. 2:4 ఏముంది ఇది? నా దేవుడైన యెహోవా సన్నిధిని చూడండి. హీరాము అనేటువంటి రాజుకి ఒక లెటర్ రాసి పంపిస్తున్నాడు సొలొమోన్ రాజు. హీరాము అంటే ఎవరంటే మరి దావీదు గారికి ఫ్రెండ్. అతను ఏం చేశాడు అంటే వాళ్ళ నాన్నగారి ఇంటికి కావలసినటువంటి కలపంతా ఇచ్చాడంటండి. ఇప్పుడు సొలొమోన్ గారు మందిరం కడతా ఉన్నారు. ఆ మందిరానికి కూడా మా నాన్నగారికి ఎలా అయితే, చదువునానా, నా దేవుడైన యెహోవా సన్నిధిని ఏంటంటండి, సుగంధ వర్గములను దోపాలు వేయడానికి, దేవునికి దూపం వేయడం అంటే ఈ రోజున ప్రార్థనగా మార్చేశాడు. నేను ఏమండి నా ప్రార్థన దూపం వల్లను అంటాడు. విన్నాను, దూపం వేయాలి, ప్రతి ఉదయం సాయంకాలం దూపాలు వేయాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి. సన్నిధి రొట్టెలను, దేవుని సన్నిధిలో ఆహారం ఉండాలంటండి. అంటే మనం ప్రార్థన చేయాలి, దేవునికి ఆహారం పెట్టినట్టు. చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవునికి నైవేద్యం పెట్టినట్టు. అర్థమవుతుందండి? నైవేద్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అమ్మగారికి ఏదంటే ఇష్టం అండి, పులిహార ఇష్టమా, పాయసం ఇష్టం అని చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంట? నిత్యం ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందు, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును. ఏమండి, ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తున్నాను. క్రిస్మస్ గురించి వ్రాసాడా? జనవరి 1 గురించి వ్రాసాడా? దేనికోసం రాశాడు ఇక్కడ? ఇప్పుడు మనం చేసేది అన్యాచారం అంటున్నారు. అన్యాచారం వాళ్ళు చేసేది, విశ్రాంతి దినం చేసేవాళ్ళు అన్యాచారం అన్నారు. ఇప్పుడు క్రిస్మస్ ఇందుట్లో వచ్చిందా? జనవరి 1 వచ్చిందా? ఏమండి, సొలొమోను ఒక లేఖ రాస్తా, మా దేవునికి ఉదయం సాయంత్రం నైవేద్యాలు అర్పించడానికి కానీ, సన్నిధి రొట్టెలు ఉంచడానికి కానీ, ఏమండి విశ్రాంతి దినముల యందు, ఇంకా తర్వాత ఏంటంటండి అమావాస్య యందు, ఇంకా తర్వాత పండుగ కాలాలు, ఇంకొంచెం ముందు చూడండి. ఇవన్నీ కూడా పండుగలు, విశ్రాంతి దినాలు, అమావాస్యలు, పౌర్ణమి, ఇవన్నీ కూడా ఏంటి, ఎవరికి సంబంధించినవి అండి? దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. వాళ్ళందరూ కూడా అన్యులు ఇప్పుడు తీసుకొని వాళ్ళు గడుపుతున్నారు. నువ్వు అలా గడపక్కర్లేదు, కానీ నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుడు ఏర్పాటు చేసిన దినాలు ఇవి. అర్థమవుతున్నాయండి? ఇవన్నీ చేస్తే పరలోకం పోగొట్టుకుంటారండి పాపం. ఏమండి, ఉన్నదే ఇదండి. వాళ్ళు ఎవరైనా సరే హిందూ ఆచారం పెట్టి ఎవరైనా అన్య దేవతలను పెడితే అవన్నీ తీసేసిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మరలా విశ్రాంతి దినం ప్రార్థన చేయడానికి, ఏమండి పర్ణశాల పండుగ ఆచరించడానికి, పస్కా పండుగ ఆచరించడానికి, వాడు ఏ పండుగ దగ్గరలో ఉన్నారో ఆ పండుగను ఆచరించి బహు సంతోషించేవాళ్ళు వాళ్ళు. అర్థమవుతుందండి? ఈ పర్ణశాల, ఒక అతను అంటాడు విశ్రాంతి దినం అండి, అదేంటి పర్ణశాల పండుగ అంట, అసలు బైబిల్ చదువుతారండి మీరు అన్నాడు. మీరు ఈసారి రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, పుస్తకం ఒకటి పెట్టుకోండి దగ్గర. ఏమండి, దేవుడు చెప్పినటువంటి నియామకాలను ఇది నాకు వినగానే, గురు పౌర్ణమి మహోత్సవం అనగానే, ప్రభువా మా కోసం ఎంత చేసినా ఎవ్వరూ నీ కోసం గమనించేవారు లేరు. గురువు అంటే యేసు ప్రభువే. ఆయన ఏం చేశాడంట? పౌర్ణమి రోజు నీ కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. అది పెద్ద రోజు అండి, అది పెద్ద మహాదినం. అర్థమవుతుందండి? వాళ్ళు చేసుకునేది కదా, వాళ్ళు వస్తారని చేస్తారో, మన పాపాలు పోతాయని చేసుకుంటున్నారు. కానీ మన పాపాల నిమిత్తం ఆయన బలైపోయిన రోజు. నువ్వు ఎక్కడైనా ఏదన్నా వింటే నీకు అర్థమైపోద్ది. ఆడ ఏదన్నా విన్నావు అనుకోండి శ్లోకం, యేసు ప్రభువులో నెరవేర్చబడడం నువ్వు వినగలుగుతావు. గొప్ప దేవుడైన దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకెంతో కాలం లేదండి, నేర్చుకుందాం. మన వయసు అయిపోతుంది, ఈ ప్రపంచం యొక్క చరిత్ర కూడా అయిపోతుంది.
ఇంకెంతో లేదండి. ఇంక మనం నమ్మిన మనం ధన్యులు. ఆయన స్తుతించడం, ఆరాధించడం, ఆయన గణపరచడం, ఆయన చెప్పినటువంటి మాట వినడం ఇంతే మినహా ఆయన నామ ఘనత కొరకు చూడండి, ఇవన్నీ విశ్రాంతి దినాలు, పండుగలు, అమావాస్యలు ఇవన్నీ చేయడానికి ఆయన నామ ఘనత కోసం ఒక మందిరం ఒకటి నిర్మించాలని నేను కోరుకుంటున్నా. మా నాన్నగారికి తన ఇంటికి నువ్వు పంపించిన కలపల నాకు కూడా మందిరానికి సహాయం చెయ్యి అని అడుగుతున్నాడు. చాలు, మీకు కావాల్సిన తర్వాత చదువుకోండి. ఏమండి, ఏం చేయాలంటండి? నాకు కూడా మా దేవునికి ఇవన్నీ అర్పించడానికి ఒక లేఖ రాసి పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు చేసేటువంటి పండుగలు, అమావాస్యలు ఇవన్నీ చేస్తే అన్యజనులాగా నువ్వేం చేయట్లా. ఈ పండుగల్లో నువ్వు కనబడాలన్నాడు. బైబిల్లో ఉన్నది లెక్కింపబడద్దా అండి? మామూలు చేసింది లెక్కింపబడద్దా? ఏమండి, అందరికీ ఏమైపోయింది? శాస్త్రజ్ఞులు, ఏమండి, శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళు అంటే, ఒక శాస్త్రవేత్త ఏమన్నాడంటే తెలుసా? ఉన్నదాన్ని బయటికి తీసి ఇక్కడ వాటర్ బాటిల్ ఇక్కడ ఉందండి, ఏమండి, అరే నేను వాటర్ బాటిల్ కనుక్కున్నాను అన్నవాళ్ళు గొప్పవాళ్ళ, ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టినవాడు గొప్పవాడు? ఏమండి, మేమేం చేయట్లేదండి. నక్షత్రం అన్నీ కూడా ఒక లెక్క ప్రకారం ఉన్నాయి, కక్షల ప్రకారం తిరుగుతున్నాయి. అట్లా చూస్తుంటే అబ్బో ఎంత గొప్పవాడా సృష్టికర్త అంటేని మా ప్రాణాలు సంతోషిస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్దాం. అంతేగాని సైన్స్ని నమ్మేసుకొని శాస్త్రవేత్తలు నమ్మేసుకుంటే, ఏమండి, ప్రతి శాస్త్రవేత్త కూడా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళే. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మరి ఈ పండుగలు, అమావాస్యలు అనేటువంటివి చాలా విలువైనవి. నీకు ఏమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు, కానీ మనం ఈ రోజు వచ్చి ప్రార్థన వచ్చినట్టు చేసి వెళ్ళిపోతున్నాం. కానీ అవన్నీ దేవునికి ఎంతో ఇష్టమైనవని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కీర్తనలు 69:30 అండి, ఇది చదివేశాను. ఓకే, ఇంకోటి ఏంటి అంటే యెషయా గ్రంథం 1:14 ఇక్కడ కొంతమంది చేసేటువంటి పండుగలు ఆయనకి నచ్చలేదంటండి. ఏంటంటండి, ఈ మాట అందరూ పట్టుకున్నారండి. అక్కడ కొంచెం పైకి చదివితే కనుక ఎలాంటి మాటలు ఉంటాయంటే, సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా న్యాయాధిపతులారా, మీ యొక్క క్రియలన్నీ కూడా దేవునికి ఎలా ఉన్నాయి? చాలా వ్యతిరేకమైనవి. ఏమండి, సొదొమ పట్టణం అనేటువంటిది ఎలాంటిదండి? సొదొమ అనేటువంటిది వినగానే, ఏమండి, పూర్వం ఎదేనులా ఉందంటండి. ఏమండి, ఎంత పచ్చగా ఉందంట, అందంగా ఉందంట. కొండెక్కి చూసి అబ్బో అక్కడికి వెళ్ళిపోతాను అనుకున్నాడు లోతు. ఆ తర్వాత అది అక్కడ గడ్డి పరక కూడా పుట్టకుండా అక్కడ కాల్చివేయబడింది. సొదొమ న్యాయాధిపతులు, గొమొర్రా న్యాయాధిపతులు, అది పెద్ద పెద్ద సిటీలండి అవి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుడే దిగి వచ్చి దాని పాపం ఎలా ఉందో చూద్దామని అలా చూడడానికి అని వచ్చి ఆ ఊరిలో ఎంటర్ అయితే, ఏమండి, లోతు గవని వద్ద నిలబడి ఉన్నాడంటండి. ఏమండి, అయ్యా మీరు వస్తున్నారు రండి, ఇక్కడ మా వాళ్ళు మంచివాళ్ళు కాదు, మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఈ రాత్రి ఉండి వెళ్ళుదురు కానీ అన్నాడు. లేదు లేదు, మేము రోడ్డు మీదే ఈ రాత్రి వెళ్ళబుచ్చుకుంటాము, తర్వాత మా పని మీద మేము వెళ్ళిపోతాము, వద్దు అంటే, అయ్యలారా మీరు రండి, అస్సలు మంచివాళ్ళు కాదు ఇక్కడ. ఏంటంటండి, అస్సలు మంచివాళ్ళు కాదు, మీకు అస్సలు తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. ప్రతి మనిషిని ఏం చేస్తారంటే, మనం కోడి పిల్ల మీద జాలి చూపిస్తాం, కుక్క పిల్ల మీద జాలి చూపిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఏంటి అంటే, వచ్చినటువంటి ఎవరినైనా సరే, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు అంటే రాత్రంతా కూడా వాళ్ళని చెరిపి చంపేసే రకాలు. ఒక్కొక్క పట్టణం మీద దేవుని యొక్క కోపం ఎందుకు వచ్చిందో తెలుసండి? అలాంటి తండ్రి కూతుర్ని చెరిపాడు అంటే కింద పెడతారు కామెంట్లో, వీడిని కూడా ఉరి తీసేయండి, వీడిని కూడా ఉరి తీసేయండి అంటూ ఉంటారు. ఏమండి, మీకు అప్పచెప్తే మీకు అర్థం అవుతుంది, తెలుస్తుంది. మన దేవుడు అంట దీర్ఘశాంతుడు అంట, అందుకే ఓర్చుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందండి? చంటి పిల్లల్ని, ఏమండి, చంటి పిల్లలు 1 సంవత్సరం కూడా ఉండదు, మాటలు కూడా రావు, అలాంటి వాళ్ళని చెరపడం అంటే ఏంటండి? అలాంటి వాళ్ళు సొదొమ న్యాయాధిపతులు, గొమొర్రా న్యాయాధిపతులు. మొదటి నెల 14వ దినం పండుగ వచ్చిందిరా, పండుగ చేద్దాంరా రండి. అక్కడేమో మనుషులను చంపేస్తారు, అక్కడ వాళ్ళని వీళ్ళని వాడేసుకుంటారు, వ్యభిచారులుగా ఉంటారు. పండగకి ఏమైపోతారు? మందిరానికి వస్తారు. అలాంటి వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మీ పండుగ కాలాలు నాకు అసహ్యం, మీ అమావాస్య నాకు అసహ్యం, మీ యొక్క విశ్రాంతి దినాలు కానీ పండుగలు కానీ మీరు ఉత్సవ సమాజాలు నేను ఓర్చజాలేకపోతున్నాను, అసలు మీ పనులు, మీ మాటలు, మీ పాటలు ఛీ అంటాడు. ఏమండి, ఇప్పుడు దాకా అక్కడ పడితే అక్కడ గంతులేసావా, ఆ అమ్మాయిని చంపేసావా, వీళ్ళని వ్యభిచరించి వీళ్ళని నాశనం చేసావా, ఇప్పుడు పండగకు వచ్చావా నువ్వు? ఏమండి, ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? మీ పండుగ కాలాలు, మీ అమావాస్యలు నాకొద్దు, మీకు ఒక దండం,
మీరు రావద్దు, గడప దొక్కొద్దు, అరుగు కూడా ఎక్కొద్దు అని చెప్తున్నాడు. భక్తిహీనులతో దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటి అంటే, నా మందిరాన్ని ఆ అరుగును తొక్కడానికి కూడా నీకు అవకాశం లేదు, పొండి అవతలకి, అసలు మిమ్మల్ని చూడలేను, నా ముఖంని నేను కప్పుకుంటాను అని చెప్పిన మాటను బట్టి ఇక దేవుడికి అంటండి పండుగలు వద్దంటండి, ఇంకో పండుగ చేద్దామండి అని పెట్టారండి. ఇప్పుడు కొత్త పండుగ. ఏమండి, ఏంటో నాకేమో అర్థం కాదు. ఆయన చెప్పిన మాట వాళ్ళకి వద్దు అన్నాడు, భక్తిహీనులతో వద్దు అన్నాడు. నువ్వెందుకు మానాలి? నువ్వు మానేసి ఇంకోటి చేస్తే ఇంకోటి నచ్చుదా? ఏమండి, చెప్పిన చట్టమే మానేసుకొని ఇంకోటి చేస్తే నువ్వు నచ్చుతావా? కాబట్టి చాలా జాగ్రత్త. వాక్యంలో ఉంది ఇవన్నీ కూడా. మరి మన పనులు మార్చుకోవాలి తప్ప పండగలు మార్చకూడదు. మీరు ఇలా ఇలా చదువుతుంటే నేను చెప్పిన బాగా వినేవాళ్ళకైతే అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. ఒక్క పాయింట్ అక్కడ యాకోబు, ఏమండి, మోయాబు యొక్క గర్వం నాకు అసహ్యం అంటే మోయాబీలు అంటే ఎవరంటే నీకు అర్థమవుద్ది. సొదోమీలు అంటే ఎవరో నీకు అర్థమవుద్ది. వాళ్ళని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి దేవుడు అక్కడ మాట్లాడతారు. అక్కడ ఏమండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే అందరిని నశింపజేయడానికి రెడీగా ఉంటే ఆ దర్శనాన్ని ఆమోసు గారికి ఇలా చూపిస్తే అయ్యో ప్రభువా, యాకోబు కొద్ది జనం కదా, అవునా, సరేలే చంపను. ఏంటంటండి, చంపేద్దామంటే ఏం చేస్తాడు? ఒక్కడ అడ్డు పడితే కనుక ప్లీజ్ ప్రభు అంటే ఏం చేస్తాడంట? ఆపేస్తాడు. అలాంటి ఏమన్నా మీకు బాగా కోపం వచ్చి ఎవరన్నా మీ పిల్లల్ని కొడుతున్నారనుకోండి, మధ్యలో అడ్డొచ్చి ఎందుకు కొడుతున్నావయ్యా అంటే కొట్టంలే అంటారా మీరు? నీకు కూడా తగులుతాయి మధ్యలో వస్తే అంటారు. అవును అంటారా అనరా? ఏమండి, మధ్యలో వెళ్ళినోడికి ఏంటి అటు ఇటు చూస్తాడు, అమ్మో మనం వెళ్తే మనకు కూడా దెబ్బలు తగులుతాయి. అలాంటి వాడు కాదు నీ దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు వెళ్ళిగానా ప్రభు వాళ్ళు క్షమించండి ప్రభు, వాళ్ళకి తెలియదు ప్రభు అంటే టక్మని ఆగిపోతాడు. అంత మంచి దేవుడు మన దేవుడు. అలాంటి దేవునికి మరి వీళ్ళంటండి, వాళ్ళు పండుగలు, మీ పండుగ అమావాస్యలు నాకు అసహ్యములు అన్న పదాన్ని బట్టి మొత్తం తీసేసి ఇంకా కొత్తగా చేద్దాం. ఏమండి, కొత్తగా చేస్తే నచ్చుద్దండి. ఏంటది? మన ప్రవర్తన మార్చుకోవాలి, పండుగలు మార్చడం కాదు. తర్వాత యెషయా గ్రంథం 66:23. 66 అధ్యాయం 23 వచనం. ప్రతి అమావాస్య దినమున, ప్రతి విశ్రాంతి దినమునను ఏంటంటండి, వస్తారా అందరూ? ప్రతి అమావాస్య విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధి మొక్కడానికి రావాలంట. దేవుని స్తోత్రం చెప్తాం. అయ్యో మీరు శనివారం సంఘం అయిపోయారు అన్నారండి, పాస్టర్ గారు చనిపోయారండి, ఆదివారంలో కలిసిపోతారంటే మళ్ళీ ఇంకొక శనివారం వాళ్ళు వచ్చేసారండి. ఏమండి, ఈ శనివారం మనల్ని వదిలిపెట్టట్లేదండి అనుకుంటున్నారా? ఏమండి, విశ్రాంతి దినము ప్రతి అమావాస్యను నా సన్నిధి మొక్కడానికి దేవుని ప్రజలు వస్తారు. దేవుని స్తోత్రం చెప్తాం. అమావాస్య అంటే నీకు దేవుని మందిరం గుర్తు రావాలి. విశ్రాంతి దినం అంటే దేవుని మందిరం నీకు గుర్తు రావాలన్నమాట అండి. సమస్త శరీరులు వస్తారు. దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? యేసు ప్రభుని కొనియాడాలంటే ఎవరు కొనియాడతారండి? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, యేసు ప్రభుని ఇష్టపడేవాళ్ళే, అంతేనా కదా? ఇంకా దేశాలు ఎంతో భక్తిగా చేస్తున్నారు, కానీ యేసు ప్రభు వచ్చాడని వాళ్ళు నమ్మట్లేదు. దానివల్ల ప్రయోజనం ఉందా? ఏమండి, నీకు కోపం వస్తారా అదా యేసు ప్రభు రాలేదంటే? అంటే ఏమండి, యేసు ప్రభు వచ్చి నీకోసం ఎంత వేదన అనుభవించాడు, ఎంత కష్టం అనుభవించాడు. ఏమండి, మీకా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇంకా ముగించేస్తున్నానండి. మరి అందరికి ఒకేసారి మరి సంతోషంగా మీకా గ్రంథం. ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి, దేవుడు బయలుదేరుచు ఉన్నాడు. అందరు మాట్లాడకూడదు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలాలంటే పర్వతాలు, ఆ పర్వతాల మీద నడవబోవుచున్నాడు. ఆయన నడిస్తే ఏమండి, అగ్నికి మైనం కరిగినట్లు, అంటే కొవ్వొత్తి ఎలా కరిగిపోద్దో అగ్నికి, యేసు ప్రభువారు అడుగు పెడతా ఉంటే పర్వతాలు అలా కరిగిపోతా ఉంటాయి అంటండి. వాటం మీద పోసినటువంటి చదువునా, లోయలన్నీ విడిపోతాయి అంట. దేవుడు అడుగు పెడితే పర్వతాలు పనికిరావు. ఏమండి, ఏది కూడా ఆగదనమాట అండి. ఏమండి,
ఒక విషయం చెప్పనా మీకు అర్థం అవడం కోసం. ఇది ఉందనుకోండి, ఈ బాక్స్ ఉందనుకోండి, ఒక పెద్ద ఏనుగు వచ్చి అడుగు పెడితే ఏమవుతుందండి? ఏమండి? మనం ఉన్నాం అనుకో, ఒక పెద్ద ఏనుగు వచ్చి దీని మీద మన మీద అడుగు పెట్టింది అనుకోండి, ఏమవుతా? తొండం పెట్టుకొని పైకి లేస్తారా? ఏమండి? జాంకాయ మెత్తగా పచ్చడి అయినట్టు మనం కూడా పచ్చడి అయిపోతాం కదా, అవునా కదా? అలాంటి దేవుడు, గొప్ప దేవుడు. పర్వతాలే మైనులా కరిగిపోతా ఉంటాయి, వాటం మీద పోసిన నీళ్ళలాగా పారిపోతా ఉంటాయి, లోయలు విడిపోతాయి. అలా తరుణరా ఏమండి? ఇలా పెడతారు కదా, రేకులు షెడ్ వేసినప్పుడు ఎలా పెడతారు? నేనంటే స్లో కనపడకూడదు, అటు ఇటు రేకులు కనపడకూడదని లైట్ క్రాస్ పెట్టించాను. కొంతమంది ఇంటి చుట్టూ ఏం కనపడతాయి? రేకు వాలు పెడితే ఎలా ఉంటుందండి? చుక్క పడగానే కిందే ఉంటుంది చుక్క. ఇలా పట్టం ఏంటి? పడిన క్షణంలో కింద ఉంటుంది. వాటం మీద పోసిన నీళ్ళలాగా ఏంటంటండి, మైనంలే రాళ్ళు కరిగిపోతాయండి. అంటే లావా అంటారు చూసారా, అలా వెళతా ఉంటుంది దేవుడి యొక్క అడుగు పెడితే. అలాంటి ఆయన నీ కోసం నా కోసం తగ్గించుకున్నారు. ఆయన అర్థమవుతుందండి ఎంత రిక్తునిగా చేసుకున్నారో. మనం చేసిన తిరుగుబాటును బట్టి మనకి న్యాయం తీర్చడం కోసం వస్తే గనక అలా ఉండేది పాత నిబంధనలో, అడుగు పెడదామంటే. కానీ ఆయన ఎంతో తగ్గించుకున్నారు. ఈ రోజున నీ కోసం నా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 2 రూపాయలు వేస్తే అబ్బాయి అమ్మాయి అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమేస్తే ఏమండి? 2 కాసులు వేస్తే అబ్బా పేద విధవరాలు. ఏమండి? దేవుడు అంటే అందుకే ఏమండి, తక్కువ వాళ్ళ దేవుడు, పిచ్చోళ్ళ దేవుడు. ఏమండి? అఫీషియల్గా ఎంత బంగారాలు వేసుకొని వస్తే, ఎంత కానికిస్తే, ఏమండి లడ్డు ఎంత పలికిందండి? లడ్డు అండి 3 లక్షలు అండి. అయ్యో బాబా ఎంత గొప్పదో కదా, ఏమండి? కానీ నా దేవుని యొక్క ఆలోచనలు వేరు, మనుషుల యొక్క ఆలోచనలు వేరు. ఎవరైతే మూలుగుతూ ఉంటారో, ఎవరైతే వేదన పడతా ఉంటారో, ఎవరైతే కన్నీటితో ఉంటారో, ప్రభువా ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నానంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళ వైపు చూడడానికి ఇష్టపడే దేవుడు. అది బాగుంటుందా అండి? లేకపోతే నేను గొప్పవాడిని నీ వైపు అసలు చూడనంటే బాగుంటుందా? మీకు ఏది ఇష్టం అండి? నేను దీనుడను అంటాడు, దీన మనసు గలవాడు అంటాడు. దేవునికి గర్విష్ఠులు అంటే ఇష్టం ఉండదండి, దీన మనసు ఇష్టం ఆయనకి. కాబట్టి అంత గొప్ప దేవుడు నీ కోసం ఎంతో తగ్గించుకున్నాడు. నువ్వు చేయవలసింది ఏమీ లేదు. ఏమండి? చెప్పులు తీసేసి మోకాళ్ళ మీద మెట్లెక్కి నీ మోక చెప్పులన్నీ రక్తం గారి అబ్బాయి ఎంతో కష్టపడ్డావు అండండి. నీ హృదయ గర్వం విడిచిపెట్టకపోతే, ఆయన చెప్పిన మాట వినకపోతే ఆయనకి నీకు సంబంధం ఉండదు. ఆయనకి నీకు సంబంధం అంటే ఏంటి? విశ్రాంతి దినం వచ్చావు, ఆయనకి నీకు సంబంధం ఉందంతే. సంబంధం ఉంటేనే వస్తారండి, లేకపోతే రారు. ఏమండి? మీ చుట్టాలింటికి పెళ్ళికి వెళ్ళారు అంటే ఏంటి? వాళ్ళకి మీకు సంబంధం ఉండబట్టే. పెళ్ళికి వెళ్ళి భోజనం చేసి వచ్చారు అంటే సంబంధం లేకుండా వెళ్తారండి? మటన్ అంట అక్కడ వెళ్ళరండి. మీ అక్కగారు అమ్మాయినే ఇచ్చారంట, వెళ్ళరా? అక్కగారు అమ్మాయి అవనండి, కూతురు అవనివ్వండి, సంబంధం లేకపోతే వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, నీవు దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుడు చాలా మంచి ప్రేమికుడు. అలాగే యెహెజ్కేలు 46:1. యెహెజ్కేలు 46. మీరందరూ కూడా ఈసారి మరి మా సంఘం అన్నవాళ్ళు ఎవరెవరో చేతులు ఎత్తి, ఏమండి, బైబిలు ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, రాజులు మొదటి గ్రంథం, రాజులు రెండవ గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు రెండవ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు మొత్తం అప్పచెప్పాలి నాకు. ఏమండి? మీరు చిన్నపిల్లల్లా ఉంటే నాకు కుదరదు. అర్థమవుతుందండి? మేము చిన్నప్పుడు మాకు ఏం తెలియదు, కానీ ఇలాగే 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళి ఇలా బైబిల్ ఎలా అంటే ఇలా తీసి చెప్పేయడు, పాస్టర్ గారు చెప్తుంటే చెప్పేయడు, చూసి ఈ పిల్లలు ఎక్కడోళ్ళు వీళ్ళు, ఏం పాత పాట పాడినా కానీ అందేసుకుంటుంటే అమ్మో ఈ పిల్లలు చిన్నగా ఉన్నారు కానీ ముసలమ్మల పాటలు పాడేస్తున్నారు అనేవాళ్ళు. ఏమండి? ఏం చేయాలి మనం? సినిమా పాటలు నేర్చుకోవడం కాదు. అర్థమవుతుందండి? సిలువ పాటలు ఒక 10 నేర్చుకోండి. సందర్భోచితంగా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఒక 10 పాటలు నేర్చుకోండి. పుట్టిన పాటలు 10 నేర్చుకోండి. అన్ని బుక్ పెట్టుకోండి ప్రతిదీ కూడా. అప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళినా ఏమవుద్ది? ఒక పాట తీసి పాడితే చాలు, అంతకంటే ఎక్కువ ఛాన్స్ ఇవ్వరనుకోండి. ఏమన్నా కదా? నాకు రాదండి అంటే 10 పాటలు ఎందుకని చెప్తున్నానంటే, నేను పాడదామన్న పాట ఉమ్మ పాడేసింది, ఇంకొకటి పాడేశారు. నేను ఒక్క పాట కూడా లేదు. అయ్యా ఒక్క పాట కూడా నాకు లేదు. ఆరాధనకి నిలబడి ఒక్క పాట కూడా లేదంటే చిటుక్కుమని గుర్తు చేశాడు రాజులు రాజజయ్.
ఏమండి వచ్చుండాలో ఉండద్దా? అవునా కదా? అందరూ పాడేశారు. జయ జయేస్తూ పాడదామంటే పాడేస్తున్నారు. కొత్త పాట వస్తే పాడేద్దామంటే పాడేస్తున్నారు అన్నీ కూడా. మరి ఆరాధనకి ఏ పాట పాడాలి? నాకు అర్థం కావట్లేదు తండ్రి. నాకు ఒక పాట ఇవ్వా అంటే అప్పుడు ఆ పాట గుర్తొచ్చింది. అన్ని పాటలు మనం ఏం చేయాలి? నేర్చుకొని ఉండాలి. కొత్త బట్టలే కొనిపించుకోవడం కాదు. ఏం చేయాలి? నాకు కొత్త బట్టలు కావాలండి పండక్కి వెళ్ళటానికి. కొత్త పాట నేర్చుకో. కొత్త బట్టలు అక్కర్లా. అర్థమవుతుందండి? కాబట్టి చదువునానా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే యెహెజ్కేలు 46:1 ఈ తూర్పు తట్టు చూచు అంటే ఇది ఎటు చూస్తుందండి గుమ్మం? తూర్పుకే ఉంది కదా. ఆ గుమ్మము పని చేయు 6 దినములు ఏంటంటండి? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వరకు మూయబడి ఉండి ఏంటి ఏ రోజున తెరవబడాలంటండి? ఎదర తూర్పు వైపు ఉన్నటువంటి గుమ్మం ఏమండి ఏదది? దాన్ని ఏమంటారు? సింహద్వారం అంటారు మనకి. అవునా కదా? దాన్ని ఏమంటారు? మనకు ముఖద్వారం కానీ సింహద్వారం కానీ అంటా ఉంటారు. అది తూర్పు వైపు చూస్తుండేటువంటి గుమ్మము పనిచేయి 6 దినములు మూసి ఉండవాలనంటండి. 7వ దినమున ఏంటంటండి? అమావాస్య దినమున, విశ్రాంతి దినమున అది ఏమై ఉండాలి? తెరవబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు యాజకులు అతడు గుమ్మము దగ్గర నిలవబడి ఎక్కడ చేస్తారండి? విశ్రాంతి దినం, అమావాస్య గుమ్మాల దగ్గర నిలబడి ఏమంటే తలుపు తెరిచి ప్రజలందరూ వస్తే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు గుమ్మం దగ్గర నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు. ఈ నియామక కాలాలు చాలా విలువైనవి. మనకేం తెలియక పోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి మీరు వచ్చి దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళడం మీకెంతో ఆశీర్వాదం, దీవెన అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే కీర్తనలో 50వ అధ్యాయం ఒకసారి 23వ వచనం చూద్దాం. స్తుతియాగం అర్పించువాడు ఏంటంటండి? నువ్వు దేవుని గనపరచాలనుకుంటే, నేను ఎక్కువ దేవునికి నా కోసం ఎంతో కష్టపడ్డాడు దేవుడు, ఆయనకి ఏదైనా కానుకలు ఇవ్వాలనుకుంటున్నావా, ఆయనకి ఏదన్నా చెయ్యాలనుకుంటున్నావా, నువ్వేం చేయాలంట? స్తుతియాగము అర్పించాలంట. స్తుతియాగం అర్పించడం అంటే ఏంటి? ప్రభువా మీకు వందనాలు, ప్రతిదీ సృష్టి యావత్తు కలుగు చేశారు, మీకు వందనాలు, ఇవన్నీ ఇచ్చారు, మీకు వందనాలు, ఇలా చేశారు, మీకు స్తోత్రాలు, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారు. మీకు కావాలి అంటే 105, 106, 107 కీర్తనలు చదవండి. స్తుతులు ఎలా చెల్లించాలో మీకు అర్థమైపోద్ది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. మరి ఇశ్రాయేలు వంశస్థులు అందరూ గాక, యాకోబు వంశస్థులు అందరూ గాక. ఏమండి? ఆయన సముద్రమును పాయలు చేసి శత్రువుల నుంచి వాళ్ళని విడిపించారు. ఇవన్నీ రాస్తాడు. మన జీవితంలో జరిగినటువంటి స్టోరీని ఎత్తి ప్రభువా మీకు వందనాలని చెప్పడమే దేవునికి స్తుతి యాగం చేస్తడం. అర్థమవుతుందండి? వారు మార్గం సిద్ధపరచుకున్న దేవుని స్తుతించే వాళ్ళు ఏం చేశారంట? యేసు ప్రభు వాళ్ళకి కనబడతారంట. దేవుడు వాళ్ళతో మాట్లాడతారంట. దేవుడు వాళ్ళ హృదయాల్లో ఉంటారంట. దేవుని స్తోత్రం చెప్దాం. అలాగే మరి 7వ వచనం కూడా చదువుదాం ఒకసారి. 50వ అధ్యాయం 7వ వచనం. పైకి రండి. నా జనులారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆలకించండి. ఆలకించండి అంటే ఏంటి అండి? వినండి అని అర్థం. అవునా? ఇశ్రాయేలు ఆలకించు, నా బిడ్డల మీరు కూడా ఆలకించండి. నేను మీ దేవుడను, నేను మీ మీద సాక్ష్యం పలకబోచున్నాను. నీ బలుల విషయమై నువ్వు ఇచ్చే బలులు ఏమి ఇచ్చావు, చిన్నది ఇచ్చావో పెద్దది ఇచ్చావు, ఇవన్నీ నాకు అనవసరం. నేను అడగట్లే అవన్నీ నాకు నువ్వెంత కానికి ఇచ్చావని కూడా నేను నిన్ను అడగట్లేదు. నీ దహన బలులు నువ్వేం చేస్తున్నావో అన్నీ నాకు దగ్గర కనపడుతున్నాయి. ప్రార్థన చేస్తున్నావా, ఎంత చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ప్రతిదీ కూడా ఏమండి ఎవరెంత ప్రార్థన చేస్తారో, ఎన్ని పాటలు పాడారో దేవుని సన్నిధికి వెళ్తుందంటండి. ఒక్కొక్కరు ఎంత ఉందో అన్నీ కనపడుతున్నాయి. నువ్వు చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంట? నిత్యము నా ఎదుట కనబడుచున్నది. నీ ఇంట నుండి నేను కోడెని అడగట్ల. కోడె అంటే చిన్న దూడలు అనమాట అండి. అవి బలిచ్చేవారు, వాటిని అడగట్ల నేను. నీ మందలో నుండి పొట్టేళ్లను అడగట్లేదు నేను.
నేను తీసుకున్నాను, నాకు అసలు ఇష్టం లేదు. ఏంటంటండి, మీరు ఇవ్వాలనేసి అనుకున్నా వాటిని తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. ఎవరి అంటండి? ఏమండి, ఒక దేవతకి ఒక మేకపోతే అర్పించాలంటే ఏం చేయాలంటండి? అచ్చా, అడవిలో ఉంటాయి కదండి, చంపేసుకొని తినేయచ్చుగా. అవన్నీ దేవుడి అంటండి, అందుకే ముట్టుకోవడానికి వీలేదు. ఎవడన్నా తీసుకొని ఇది నాది అని చెప్పి తీసుకెళ్తే అప్పుడు అమ్మ అంగీకరించిందా అంటే అంటే ఏమండి అప్పుడు ఇస్తారంటండి, అప్పుడు తీసుకోవడం కుదురుద్దంట. లేకపోతే ఎక్కడ ఉన్నదన్నా దేవుడిది. అర్థమవుతుందండి? వీళ్ళు తీసుకుని వీళ్ళు అక్కడ అర్పించేసుకుంటున్నారు. దేవుడిది నాదని చెప్పి ఏం చేస్తున్నారు వీళ్ళు? అర్పించేసుకుంటున్నారు. కాబట్టి 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. ఆ కొండలలోని పక్షులు, ప్రభువా సీక్రెట్గా ఉంది ఒక పిట్ట, ఇది మీకు తెలుసా అంటే, నీకు కనపడి అని ఆయనకి తెలుసు, నీకు కనబడింది ఆయనకి తెలియకుండా ఉంటుందా? కొండల్లోని పక్షులన్నీ నేను ఎరుగుదునని కాదండి, ఒక్క మాటలతో సమస్త సృష్టి వచ్చేసింది. ఆయనకి తెలియదండి అవన్నీ. పొలములోని ప్రతి పశువు ఆయన వశములో ఉందంటండి. లోకమును ఎవరి అంటండి? లోకము దాని పరిపూర్ణత ఎవరిది? మనం ఏంటో అనుకుంటాం దేవుడు అంటే, అన్నీ ఆయనవే. చెప్పాను కదండి, నేను ఆకలి కొని నీతో ఆకలేస్తుందంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించు, దేవుని సన్నిధిలోకి రా, నువ్వు నా దగ్గరికి వస్తే ఇష్టం, నువ్వు మాట్లాడితే ఇష్టం. మీ పిల్లలు చక్కగా మీతో వచ్చి మరి డాడీ డాడీ అని మాట్లాడుతూ ఉంటే, మమ్మీ మమ్మీ అని మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుందండి. వాళ్ళు బజార్లో ఆడుకొని వచ్చి వెంటనే నిద్రపోతున్నారు అనుకోండి, మీరు పెట్టింది ఏది తినకుండా నిద్రే పోతున్నారు అనుకోండి, ఎవరన్నా పెడితే తింటున్నారు అనుకోండి, అది నచ్చుతుందా? మీరు పెడితే తింటే నచ్చుతుందా? ఏమండి, నేను ఆకలి కొని నీతో చెప్పను, నీ కోసం, నీ మాటల కోసం నేను ఎదురు చూస్తా, నీ పాటల కోసం ఎదురు చూస్తా. నీకు ఎలా వస్తే అలా పాడు, నీ ప్రార్థన ఎలా వస్తే అలా చేసుకో. ఆ మాటల కోసం ఇలా చెవి పెట్టి వింటాడంట. అదే ఆయన ఆకలి. అర్థమవుతుందండి? ఏమండి, వృషభముల మాంసం మీరు అవి ఇద్దాం ఇవి ఇద్దాం అని అక్కర్లా. ఏమండి, ప్రతిరోజు ప్రార్థనలో గడపండి. ఏమండి, అంతేగాని అలా భోజనాలు ప్రార్థన పెడితే వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఎవరన్నారు, ఆ కూర బాగుందా, ఈ స్టేట్మెంట్లు కాదండి ఆయనకి కావాల్సింది. ఏంటంటండి, నువ్వు ఆయనతో మాట్లాడుకోవడం కావాలి. పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా, దేవునికి మహోన్నతునికి ఏమన్నా మొక్కుకున్నావా అవేం చేయాలి? దేవుడు మొక్కుకునే వాళ్ళ మొక్కు ఏం చేస్తాడు? వింటాడు. మాకు ఆవులు ఉన్నాయండి. ఏమండి, ఒక ఆవు చనిపోయింది, ఇంక 3 ఉంటాయి. అవి ఈ పండుగల విషయంలో అటు ఇటు ప్రార్థనలకు తిరగడంలో మాకు అసలు టైం లేక అవి ఎక్కడ ఉంటున్నాయో అజా లేకుండా తిరగడం ప్రారంభించినాయి. కనబడట్లేదు అసలు. కనబడకపోతే నాకు ఒక నమ్మకం ఉంటుంది, మన వాటిని ఎవరు పట్టుకోరులే అనేసి నమ్మకం ఉంది. నమ్మకం ఉంటే సరు అంతే, దేవుడి దేవలు వచ్చేస్తే రేపొద్దున పలహారం పెట్టుకుంటే బాగుంటుందిగా అంది. అంటే నేను అన్నాను, జ్యోతి వాళ్ళది ఒక గేదె ఇలా తీసుకొచ్చారండి, అలా కట్టేశారు అంతే. కట్టేశాక ఆ పూట అంతా చేశారు దానికి, సాయంత్రానికి వెళ్ళిపోయింది. ఇంకా 1 రోజుల వరకు దగ్గర రాదు. తిరిగారు, రోజు పెట్రోల్ పోసుకోవడం తిరగడం. ఒక రోజు జ్యోతి అంది, మరి గుమ్మం ముందుకు వచ్చి ఉంటే బాగుండంటే, నీ ఆశకి మరి అంత పెద్ద కోరిక ఏంటి అని అన్నారు అందరు వెగతాళిగా. మరి గుమ్మం ముందుకు రావాలని. నిజంగా సాగర్ అక్కడ ఉండి అక్క అక్క అన్నాడు. ఏంటి అంటే పామేమో అనుకుని నేను అనుకుంటున్నాను, మన గేదె వచ్చేసింది అక్క. నిజంగా గుమ్మలోకి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, 1 రోజులు వాళ్ళు తిరిగినా కానీ రాంది, గుమ్మలోకి వచ్చేసరికి ఆశ్చర్యం. నేనన్నాను, తను అందే పలహారం పెట్టుకుంటాం ఏసయ్యా అంటే, జ్యోతి వాళ్ళ గేదెలా వచ్చేస్తలే అన్నాను. అని ఒకళ్ళ ఫోన్ అయ్యింది, ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తున్నా, ఇద్దరికి ప్రార్థన చేసి అంతే, అరగంట అవదు అరుగు మీద కూర్చొని. మరి వీళ్ళకి ఎవరో చెప్పారంటే ఇక్కడే ఉన్నాయని. ఏమండి, వెంటనే ఇలా తోలుకొచ్చారు, అరగంటలో గుమ్మలో ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఏం చేస్తారు? దేవునికి అన్నీ తెలుసు. నువ్వు ప్రార్థించక ముందే నీ అవసరతలు తెలుసు. నీకంటే ఎక్కువగా ప్రేమించే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మితే గనక ప్రతిరోజు నీ పాటలంటే ఆయనకి ఇష్టం, నీ ప్రార్థన అంటే ఆయనకి ఇష్టం, నీ బలులు నైవేద్యాలు నువ్వు కష్టపడి, నేను మోకాళ్ళ ప్రార్థనలో ఇలా చేస్తాను ప్రభు, అలా చేస్తాను ప్రభు, ఈ ఉపవాసం ఉండి చేస్తాను ప్రభు, నలిగిపోవద్దు. మీ ప్రాణాలు నలిపేసుకోవడం, యేసు ప్రభు నలిగిపోయాడు నీకోసం, నువ్వేమి నలగనవసరం లేదు. నీ గర్వం అనేటువంటిది వదిలిపెట్టేయి. దేన మనసు కావాలి. ఒకవేళగా లోబడని తత్వం ఉంటే, ప్రభువా ఇది మార్చుకునేలా చేయండి అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఎంతో గొప్పవాడు. ఈ యొక్క మరి చెప్పాను కదండి,
మరి దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయనకి ఏమీ మనం చేయలేం. కాబట్టి ఈ పండుగలు ఎంతో ఘనంగా చేసుకున్నాడు. మనకి ఈ పండుగల్లో ఎలా స్తుతించాలో మనకు తెలియదు, కానీ పండగకు వచ్చాం, వెళ్తున్నాం, దేవుని స్తోత్రం చెప్దాం. మరి అంతేనా కదా, ఎలా చేయాలో తెలియదు. అస్సలైన నైవేద్యాలు అన్నీ చేయాలంటే మనం సరిపోం. ఓన్లీ పాటలు ఎక్కువ పాడారా అంటే పాటలు ఎక్కువ పాడలా, ఎక్కువసేపు ఉంటున్నారా అంటే ఎక్కువసేపు ఉంటలా, ఆయన క్షమించాలి. ఏమండి, దేవుని స్తోత్రం చెప్దాం. ఈ పండుగకి రావడం ఎంతో సంతోషమా కాదా? వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఎవరైనా ఆయన ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తారంటండి? తృప్తిపరుస్తారంట. దప్పిగల వాళ్ళ మీద నీళ్లను కృమ్మరిస్తారంట. మేము దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను అక్కడ ఉండాలి అని నీ ఆశ ఉంటే గనక నువ్వు ఇక్కడికి వస్తావు. ఆశ లేకపోతే నువ్వు ఇక్కడికి రావు. నేను ఎంతో ఆశపడ్డానండి, నేను రాలేకపోయానంటే నేను నమ్మలేను. ఎందుకు అంటే నీకు ఆశ లేదు. దేవుని చిత్తం అయితే వెళతాము, లేకపోతే లేదు అన్నావు. కాబట్టి ఏమయ్యావు? పోలే, అంత కష్టం వద్దులే అనుకున్నావు. నేను ఎలా అయినా వెళ్ళాలి ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడు. ఆయనకి మరి తండ్రి అయిన దేవునికి, కుమారుడైనటువంటి దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నారు. వచ్చినా కానీ ఆయన క్రీస్తు దేవుడు కాదని చెప్పుకో. ఏసే దేవుడు, ఏసే క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటి అంటే పరలోకం నుంచి వచ్చిన వాడని అర్థం అనమాట. యేసు ప్రభువే క్రీస్తు అని చెప్తే ఆ రోజున పెద్ద గొడవలు అయిపోతూ ఉండేవి. కానీ మనం నమ్మాము. దేవుని స్తోత్రం. ఆయన రెండవ రాకడ అతి త్వరలో ఉంది. ఫస్ట్ రాకడ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటే రెండవ రాకడలో దేవుని రాజ్యానికి మనం వెళ్ళిపోతాం, ఆయనతో యుగాలు ఉంటాం. దేవుని స్తోత్రం చెప్దాం. చాలా సంతోషకరమైనటువంటి జీవితమా కాదండి? పరలోకం వెళ్ళిపోవడం ఆనందంగా ఉందా లేదా? యేసు ప్రభుని నమ్ముకోవడం ఆనందంగా ఉందా లేదా? కాబట్టి ఈ సంతోషం అందరికీ తెలియజేయండి. మరి దేవుని సన్నిధి అంటే బరువుగా వద్దు, సంతోషంగా పరుగులు పెడతారండి. దేవుడు అలాంటి సంతోషం నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.